మొదటగా ఈ సభకి విశారదన్ గారికి అండా దండగా ఉంటాం, సహకరిస్తాం. ఇప్పుడే ఫ్రెష్గా మాట్లాడిన ఆయన నా వంతుగా ఏదైనా చేస్తా, నాకెవరు అండాదండగా ఉండొద్దా, నేను కుంటోని కాదు గుడ్డోని కాదు, నాకు సహకారం కూడా ఇవ్వద్దు, నా వంతు సహకారం ఇస్తా అనే మాట రావద్దు. రాజకీయ కోరికలు ఉన్నవాడు ఈ సభలో పాల్గొనండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి. పాలిటిక్స్ చేయాలనుకునే మనిషి ఇందులో ఉండండి. ఒక వర్గం యొక్క జీవితాన్ని, ఒక వర్గం యొక్క హక్కులని, ఒక వర్గం యొక్క ఆర్థిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని నిర్దేశించేది పాలిటిక్స్. రాజకీయం లేకుండా మనిషికి విముక్తే లేదే, రాజకీయం లేకుండా మనిషికి జీవితమే లేదే. కానీ అలాంటి రాజకీయ రంగాన్ని తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయ రంగాన్ని ఎందుకు విస్మరించారు అనేదే ఇక్కడ మాట్లాడుతున్న మాట. రైలు కింద పడి సావటానిక చర్లపల్లి నుంచి ఢిల్లీకి రైలు వేసింది దేనికి? నిన్ననే ప్రారంభమైందా రైలు? నేను అనుకున్నా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లని అమలు చేయలేని ఒక దుస్థితిలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ అందరూ ఆ రైలు కింద పడి సావడానికి రైలు వేసిరాం అనుకో. నేను రైలు కింద పడలే, ఒక్కడు రైలెక్కి ఢిల్లీ పోవడం, ఢిల్లీ వాడు రాష్ట్రాన్నే చూసుకోమన్నాడు. ఇక్కడ నడుస్తున్నది బీసీ వాదం కాదు, బీసీ జూదం. ఎందుకు? తెలంగాణ గడ్డ మీద బీసీ వాదానికి నాయకత్వం వహిస్తుంది బీసీలు కాదు, రేవంత్ రెడ్డి షో నడుస్తుంది. రేవంత్ రెడ్డి షో నడుస్తుంది, బీసీ వాదానికి తను నాయకుడు. అందుకనే బీసీ వాదం విస్తృతంగా 1 సంవత్సరం నుంచి పేపర్లలో కనిపిస్తుంది. గ్రామాల్లో ఎక్కడ విప్లవం లేదు. ఒక బీసీ వాదం ఆకాశం అంతా కనిపిస్తున్నప్పుడు గ్రామంలో రెవల్యూషన్ ఏది? గ్రామంలో విప్లవం కనపడట్లే, పేపర్లలో బీసీ వాదం కనిపిస్తుంది. అంటే ఈ బీసీ వాదానికి ఒక అగ్రవర్ణ వ్యక్తి నాయకత్వం వహించి ఆ వాదాన్ని తన రాజకీయ శక్తిపీఠంగా మలుచుకుంటాడు. నేను అనేది ఏంటంటే, రాజకీయ ప్రాతినిధ్యం నీటిలోకి నన్ను రానియని వ్యక్తి, నీటిలో నాకు మంచినీళ్ళు ఇయ్యని వ్యక్తి, నీవు నన్ను ముట్టుకోని వాడివి, అంటుకోని వాడివి, నీతో సమానంగా చూడని వాడివి, నీటిలోకి రానియని వాడివి, నువ్వు నా తరఫున రాజకీయ ప్రతినిధి ఎట్లయితేవరా? నువ్వు నా తరఫున రాజకీయ ప్రతినిధి నా జీవితం గురించి నువ్వు పార్లమెంట్లో మాట్లాడతావు. ఎంతటి మోసం, ఎంతటి మోసం! గ్రామాన్ని కట్టిన వాడు 2000 సంవత్సరాల నుంచి గ్రామాన్ని తన రక్త మాంసాలతో ఒక గ్రామాన్ని కట్టిన ఒక గంగపుత్రుడో, ఒక ముదిరాజో, ఒక మాలా మాదిగో, ఓ పద్మశాలో, ఒక విశ్వబ్రాహ్మణుడో, చాకలి మంగలో అందరి రక్తంతో ఊరిని కట్టిన కులాలు కదా రాజకీయ ప్రాతినిధ్యంగా పోవాల్సిన వాడు చట్టసభలకి. అతడు కదా పార్లమెంటులో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని రాజకీయ ప్రతినిధిగా చట్టసభల్లో పోయి నా ఊరి బాగేంటి, నా బ్రతుకు బాగేంటి అని మాట్లాడుకోవాల్సింది ఆ వర్గ ప్రతినిధి. నా రక్తం దాగినోడు, నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జీతగాడిగా మలుచుకున్నాడు, నా రెక్కలు ముక్కలు చేసిన భూస్వామి, నా తల్లిదండ్రుల రక్తం దాగినాడు పార్లమెంటు పోయి నా జీవితాన్ని బాగు చేస్తాడా? ఏం జోకిది? తెలంగాణ గడ్డ మీద ఎంత విచిత్రం అంటే, ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాదు, పాడు కాదు. ఎందుకు ఈ హౌలా మాటలు మనం మాట్లాడుకుంటాం? పురిటిగడ్డ ఎట్లయితే? పురిటిలోనే మనల్ని చంపిన గడ్డ ఇది. ఇది పురిటిగడ్డ కాదు, ఇది విప్లవాల కిల్ల కాదు. అన్ని విప్లవాల
పేరుతో తెలంగాణ గడ్డ మీద జరిగిన సమస్త ఉద్యమాల బలి తీసుకున్న గడ్డ ఇది. ఏ ఒక్క ఉద్యమం తెలంగాణ గడ్డ మీద ఇప్పటిదాకా జరిగిన ఏ ఒక్క ఉద్యమం రాజకీయ ప్రతినిధులుగా తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయ ప్రతినిధులుగా ఏ ఒక్క ఉద్యమం మార్చలేదు. ఎవరు మార్చారు చెప్పండి? ఏ ఉద్యమం గంగపుత్రుని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? పద్మశాలిని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? ఒక కుమ్మరవాణి రాజకీయ ప్రతినిధిగా రమ్మని ఏ పార్టీ, ఏ ఉద్యమం, ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఏ తెలంగాణ ఉద్యమం, ఏ తెలుగుదేశం పార్టీ, ఏ కాంగ్రెస్ జాతీయ ఉద్యమం, ఏ హిందూ బీజేపీ ఉద్యమం, ఏ సాయుధ పోరాటం, ఏ నక్సలైట్ మూవ్మెంట్, ఏ జనశక్తి, ఏ పీపుల్స్ వారు 24 కమ్యూనిస్టు నక్సలైట్ ఆర్గనైజేషన్స్ ఎవరన్నా రాజకీయ ప్రతినిధిగా మనల్ని ఉండమని చెప్పిందా? రాజకీయాలు మేము చేస్తాం, మీరు మా వెంట రండి అన్నది. ఇక్కడ బేసికల్ పాయింట్, సెంట్రిక్ పాయింట్ ఏంటంటే తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది రాజకీయ ప్రతినిధులుగా మారద్దు. ద ఫండమెంటల్ రూల్ వాళ్ళకి. అందుకని తెలంగాణ రావడము అని అంటే అర్థం ఏంటి, తెలంగాణ తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సమాధానం కూడా వాళ్ళు చెప్పారు. తెలంగాణ రావడము, తెచ్చుకోవడం అంటే అర్థం, తెలంగాణ రావడము అని అంటే తమ రెడ్డి భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. తెలంగాణ రావడము అంటే తమ వెలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. అందుకోసమే బాహాటంగా, ఓపెన్గా, ఇప్పుడు అంధుడు అంటే కళ్ళకు కనపడవు, చెవుడు అంటే చెవులు వినపడవు. రాజకీయ అంధుడికి అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. మనం రాజకీయ అంధులం, మనకు అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. ఎట్లా కనపడతాయి? కేసీఆర్ అనేటువంటి తెలంగాణని సాధించిన కేసీఆర్ నేను దొరని అని బాహాటంగా ప్రకటించి అన్న మాటలో అర్థం ఏంటంటే నా దొరల రాజ్యాన్ని, తెలంగాణ రాజ్యాన్ని నేను తెలంగాణ రాష్ట్రం ద్వారా పునర్జీవింపజేసుకున్నాను అని అర్థం. రివైవ్ చేసినాడు. తెలంగాణ ఒకప్పుడు వెలమ భూస్వాముల రాజ్యం, అది రాచకొండ కావచ్చు, అనేక సంస్థానాలకి వెలమ భూస్వాములు ఉండొచ్చు, వెలమ గడీలు ఉండొచ్చు. ఆ వెలమ గడీల రాజ్యాన్ని నేను పునర్జీవింపజేశాను. దేని ద్వారా? తెలంగాణ రాజ్యం ద్వారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనిచేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పటేల్ని, నా తండ్రి పటేల్, నా తాత పటేల్ అనే లాంగ్వేజ్ ఎవరికి చెప్తున్నాడు? ఏమంటున్నాడు తను? అంటే నా రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నా అని అర్థం. ఈ రెండు మనకు అర్థం కాక ఈ ఇద్దరిని మనం ఆమోదించుకున్నామంటే అర్థం ఏంటంటే మన ముత్తాతల తాతల బానిస జీవితాన్ని మనం పునర్జీవింపజేసుకున్నామని అర్థం. ఇది ఆమోదించడము అంటే నీ బానిసత్వాన్ని నువ్వు పునర్జీవింపజేసుకున్నావని అర్థం. నువ్వు ఆమోదించినవు అంటే నువ్వు ఆమోదించినవు కాబట్టి నువ్వు పునర్జీవింపజేసుకున్నావు నీ బానిస జీవితాన్ని. నేను పటేల్ని అంటే తన భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నాడని అర్థం. అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని ఉద్యమాలు మనల్ని రాజకీయ ప్రతినిధులుగా మార్చని ఉద్యమాలు. భూమిపుత్రులం మనం. తెలంగాణని నిర్మించిన వాళ్ళం. తెలంగాణలో ఉన్న వేలాది చెరువుల్ని మన తాతల రక్తంతో, ఎముకలతో గడ్డపారబెట్టి తవ్వి తట్టలతో మట్టి తీసి గంజినీళ్లు దాగి చెరువులను తవ్వినాం. మొత్తం టోటల్ చెరువుల్ని ఏ రెడ్డి ఏ వెలమ ఒక్క పిరికెడు మట్టి కూడా తీయలేదు. చెరువుల్ని తవ్వినాం. ఎట్లా తవ్వినాం? ఎక్కడ లేదే. ఇన్ని వేల చెరువుల్ని ఎలా తవ్వినరు? ఏ రాష్ట్రంలో లేదే. ఇది ఎంత కరుడుగట్టిన బానిసలు.
బానిస అంటే అమెరికాలో ఉన్న బానిసకి అన్నం పెట్టి బట్టలు ఇస్తారట. అమెరికాలో నల్ల బానిసకి బట్టలు ఇచ్చి అన్నం పెడతారు. తెలంగాణలో బానిసకి బట్టలు అన్నం పెట్టకపోయినా పని చేసి చనిపోతాడు. ఎన్ని వేల చెరువులు తవ్వి ఉంటారు. ఒక్క దొరన్న ఈ చెరువు ఎవరు తవ్వారని చెప్పిండా? ఎవరు తవ్వారు ఈ చెరువు? నీ ఊళ్ళో ఉన్న 2 చెరువులు ఎవరు తవ్విండ్రు? నీ గ్రామాన్ని ఎవరు కట్టిండ్రు? ఆ గ్రామంలో ఉన్న 1000 ఎకరాల భూమిని ఎవరు దున్నారు? ఆ గ్రామంలో వచ్చేటువంటి ఉత్పత్తిని ఎవరు తీసి ప్రపంచానికి అందిస్తున్నారు? అతడేడి ప్రతినిధిగా? అతడెక్కడా రాజకీయ ప్రతినిధిగా? అందుకనే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే దాని రూపం ఏంటి? దానికి స్ట్రక్చర్ ఏంటి? అసలు దాని కళ్ళతో చూడడం ఎట్లా? ప్రజాస్వామ్యం అంటే నిజామాబాదులో అట్టడుగు భూమి పొరల్లో చిక్కుకుపోయి మూగ జీవులైన ఇన్ని కులాలు ఒక దగ్గర కూర్చొని ఈ రాజ్యంలో నా వాటా ఏమిటి అని మనందరం మాట్లాడుకునే ఈ దృశ్యమే ప్రజాస్వామ్యం. ఇదే ప్రజాస్వామ్యం. ఇదే ప్రజాస్వామ్యం. పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడే పొలిటికల్ ప్రజాస్వామ్యం కాదు అది. అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ బేసికల్ పాయింట్ ఏంటి అసలు? ఇక్కడ ఏంటి అసలు మెయిన్ పాయింట్ ఏంటి? ఇగో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర సమయంలో ఒక్కడు కూడా ఇగో ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మీకు పార్లమెంటులో ఇగో ఇన్ని కోట్ల మంది, 90% మంది, అంటే ఇప్పుడు సంఖ్య పర్సెంటేజ్ అనుకుంటే 140 కోట్లలో 120 కోట్ల మనమే. ప్రపంచంలో గ్లోబులో ఎక్కడ లేదు ఇంత జనాభా. 120 కోట్ల మందికి పార్లమెంటులో మన పర్సెంటేజ్కి ఎంత ప్రతినిధి ఉండాలి? మొదటి పార్లమెంట్ స్వాతంత్రం వచ్చినాక వాడు బ్రిటిషోడు వెళ్ళిపోయినాక మన స్వాతంత్రం పోయింది. బ్రిటిషోడు వెళ్ళిపోయినాక మొదటి పార్లమెంటులో గంగపుత్రుడు ఉన్నాడా? పద్మశాలి ఉన్నాడా? విశ్వకర్మ ఉన్నాడా? ఎందుకు లేదు? పార్లమెంటు మొత్తం బ్రాహ్మణుల, క్షత్రియ, వైశ్యులతో నిర్మాణం అయిపోయింది. టోటల్ పార్లమెంట్ ఇన్ కంట్రోల్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. నీ గంగపుత్రేడి, నీ ముదిరాజేడి, నీ విశ్వకర్మేడి, కుమ్మరాయనేడి, చాగలాయనేడి, మోస్ట్ ఎంబీసీ కులాలైన అందరినీ ముత్తైదువులుగా మార్చిన పూసలాయనేడి, జంగమాయనేడి. ప్రజాస్వామ్యం నరకబడి, కాలబడి, తగలబడి బూడలైపోయింది మొదటి పార్లమెంట్లో. నీ ప్రతినిధి ఏడి? నీ తరఫున మాట్లాడిన ప్రతినిధి ఏడి? 2000 సంవత్సరాలు నీ కులాన్ని అంతం చేసి, నీ రక్తం దాగి, నీ తల్లిదండ్రుల్ని బూడిద చేసి, గ్రామంలో నువ్వు తెల్ల చొక్కా వేసుకున్న తట్టుకోలేని ఒక అగ్రవర్ణ రెడ్డి, వెలమ అగ్రవర్ణాలు పార్లమెంటు కూర్చుంటే నీ బతుకుని వాడెట్లా బాగు చేస్తాడు? అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అసలు పాలిటిక్సే మన జీవితాన్ని నిర్దేశించేది. రాజకీయమే నీ హక్కుల్ని కాపాడేది. రాజకీయమే నీ జీవితాన్ని కాపాడేది. రాజకీయమే నీకు ఆర్థిక న్యాయాన్ని చేసేది. రాజకీయమే నీకు సామాజిక, ఆర్థిక హక్కుల జీవితాన్ని సర్వం జీవితాన్ని నిన్ను చూసేది రాజకీయమే. మాకు రాజకీయాలంటే పడదు సార్ అన్నది మనమే. మేము రాజకీయాలు చేయము సార్, మేము ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడొద్దు. కానీ రాజకీయం అనే పాలిటిక్స్ 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాతినిధ్యం మాట్లాడకుండా, 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడకుండా, మళ్ళీ చెప్తున్నా సార్, 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ వాటా మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎంత మోసం, ఎంత మోసం ఇది! 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ వాటా గురించి అణువంత చర్చ లేకుండా ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడా? ఎక్కడన్నా జరిగిందా ప్రపంచం? మళ్ళీ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడిపోతాయి.
నీ ప్రాతినిధ్యం లేకుండా నీ జీవితం ఎట్లా బాగుపడుద్ది? ఒకటే క్వశ్చన్, ఎట్లా బాగుపడుద్ది? తెలంగాణ వచ్చినాక ప్రతి వర్గం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మా బతుకులు ఆగమైంది, మా బతుకులు బాగుపడతాయి, ఆ రాజ్యం వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైంది. ఎందుకు ఆగంగావు? ఎందుకు ఆగంగావు? నీ ప్రతినిధి లేకుండా ఒక రాజ్యం వచ్చినప్పుడు నీ బతుకు ఎందుకు ఆగం కాదు? ఎందుకు ఆగం కాదు? ఒక ఆర్థిక న్యాయం ఎట్లా చేస్తావు? తెలంగాణ గడ్డ మీద 1 కోటి మంది ఇండ్లు ఉన్నాయి అనుకున్నాం. తెలంగాణలో 1 కోటి ఇండ్లు ఉన్నాయి. 1 కోటి ఇండ్లలో కలర్ టీవీలు ఉన్నాయి. 1 కోటి ఇండ్లలో ఇలా కలర్ టీవీలు ఉన్నాయి. పసుపు బోర్డు కాదు, కలర్ టీవీల పరిశ్రమ నిజామాబాదులో పెట్టి నిజామాబాద్లో ఉన్న 20 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి అందులో ఉపాధి కల్పిస్తే మా బతుకులు మారాయి మొత్తం. ఇది చైనా వాడు చేస్తాడు ఈ పని, ఇది చైనా వాడు చేస్తాడు ఈ పని. చైనా వాడు చేస్తే ఒక గ్రామంలో అందరూ కలిసి ఒక పరిశ్రమలాగా పెట్టుకుంటే గవర్నమెంట్ 50%, వీళ్ళు 50%, 2 మ్యాచింగ్ గ్రాంట్ పెడితే పొద్దున్నే లేవగానే దువ్యాన వాడిదే, బ్రష్ వాడిదే, టీవీ వాడిదే, తినే బొచ్చ వాడిదే, గోర్లు కట్ చేసుకొని నేల్ కట్టర్ వాడిదే, పండుకున్నాక మాలిష్ చేసే చిన్న సువ్వల తీగలు కూడా వాడి. నీ వస్తువు ఏది? ఒక్కడన్నా ఇన్ని 6 లక్షల వస్తువులు ఉన్నాయి, 6 లక్షల వస్తువులు ఉన్నాయి. ఒక్క వస్తువు మనం తయారు చేస్తున్నావా? బానిస వస్తువు తప్ప. ఈ పని ఒక ప్రభుత్వం ఎందుకు ఆలోచించదంటే, ఒక మనిషికి ఒక హ్యూమన్ ఫేస్, ఆర్ద్రత, ప్రేమ, మనిషి పట్ల ఒక కమిట్మెంట్, ఒక ఎదుటి మనిషి కళ్ళల్లో బాధ కలిగితే మన గుండె పగిలే నెత్తురుగారత చూసినవా? వాడు పాలకుడైనప్పుడు ఈ ప్రజలకి సంపదని గడ్డపారబెట్టి తవ్వి తీసుకొచ్చి పంచుతాడు. ఆ హృదయం ఉంటుంది. ఇది రెడ్డికి ఎందుకు ఉంటుంది? వెలమదొరకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ స్వభావాలు ఏమిటి? అసలు ఏమై ఉంటే వాళ్ళ స్వభావాలు ఇట్లయిపోయినాయి అంటే, ఒక విశ్వకర్మ ఒక అసెంబ్లీలోకి పోవాల్సిన ఒక విశ్వకర్మ ఒక 10 అసెంబ్లీల నుంచి అసెంబ్లీలోకి పోవాల్సిన 10 అసెంబ్లీ స్థానాల నుంచి 10 అసెంబ్లీ స్థానాల నుంచి అంటే ఒక 10 అసెంబ్లీ స్థానాలు అంటే ఒక 60 చోట్ల ఒక 60 అసెంబ్లీ స్థానాల నుంచి రెడ్డి వెలవలిపోతారా? ఎవరి 60 అసెంబ్లీ స్థానాలు? ఇక అందులో ఒక 10 స్థానాలు విశ్వకర్మ వాడు అసెంబ్లీకి పోవాలి సోదరుడు. ఆ విశ్వకర్మ పద్మశాలో ఒక చాకలో మంగలో అసెంబ్లీకి పోవాల్సినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక రెడ్డి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు పోయిండు రెడ్డి? మన మీద పెత్తనం చేయడానికి, ఆ భూమి మొత్తం తన చేతిలో పెట్టుకోవడానికి. సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఒక చట్టం తయారు చేశారు, తెలంగాణ చట్టం. ఈ తెలంగాణ చట్టం తయారు చేసేటప్పుడు కేసీఆర్కి లెఫ్ట్ రైట్ అంటే కుడి ఎడమ భుజాలే కాదు, లెఫ్ట్ అంటే కమ్యూనిస్టులు ఉన్నారు కదా, లెఫ్టో తెఫ్టో మనకు తర్వాత సంబంధం. కానీ ఈ లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళు పార్లమెంటులో తెలంగాణ చట్టం తయారు చేసేటప్పుడు, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో వేల సంవత్సరాల నుంచి భూస్వామ్య వ్యవస్థ ఉన్నది, ఆ భూస్వామ్య వ్యవస్థ కింద మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు నలిగిపోయి వాళ్ళ రక్తంతో తెలంగాణ సమాజం తయారైంది. అలా వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యంగా వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం కొరకు అదే పార్లమెంటులో తెలంగాణ బిల్లుకి ఒక అనుబంధంగా కొన్ని చట్టాలు తయారు చేసినట్టయితే, ఇగో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో, రాజకీయంలో, చట్టసభల్లో మొత్తం ప్రాతినిధ్యంగా ఈ 80% బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాతినిధ్యం కల్పిద్దామని ఒక చట్టం తయారైందా? పార్లమెంట్లో తెలంగాణ బిల్లుతో ఒక అనుబంధంగా జీరో. తెలంగాణ రాష్ట్రం బిల్లు ఒకటి వచ్చింది. ఎందుకు తయారు కాలే? తెలంగాణ పద్మశాలి నేసిన బట్ట బెనారస్ చీరతో పోటీ పడింది. కానీ ప్రపంచంలో నిజాం ద్వారా ఇక్కడి నుంచి చీర ఆఫ్ఘనిస్తాన్,
కాబూల్ దాటి ఇరాన్ ఇరాక్ దాటి ఆ ఎడారిలో పడిపోయింది చీర. ప్రపంచం నివ్వెరపోయే చీర పోయింది. తెలంగాణలో తయారైన కుండ రాజస్థాన్ కుండతో పోటీ పడింది. ఆ కుండ కూడా గల్ఫ్ దాకపోయింది. కానీ ఆ కుండ తయారు చేసిన, ఆ చీర తయారు చేసిన మనిషి జీవితం ఏంటి? అదిగో అలాంటి మనుషుల కోసం పార్లమెంటులో తెలంగాణ బిల్లుతో అనుబంధంగా వీళ్ళ జీవితాలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మార్చడానికి ఎందుకు మార్చాలి? దానికి ఒక నిర్వచనం జరగాలి. బాగా క్యాచ్ చేయాలి పాయింట్. ఎందుకు మార్చాలి? తెలంగాణ రాష్ట్రం రావడం అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే ఒక సింహాన్ని, ఒక మేకని ఒక బోన్లో కట్టేయడంతో సమానం. ఎవరు సింహము? రెడ్డి దేవదరుల సింహం. మేకలు ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు. రెండు కలిపి ఒక బోన్లో కట్టేయడంతో సమానం. అంటే అది పీక్క తింటది. అంటే మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అది పీక్క తింటది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు కావాలి అని ఒక్కడన్నా ఆలోచించిందా? తెలంగాణ ఆంధ్రాతో కలుపుతున్న సమయంలో నిజామాబాద్లో నెహ్రూ గారు తుంటరి ఆడపిల్లని ఆంధ్ర ఆమెతో తెలంగాణ అమాయక తుంటరి వాడితో తెలంగాణ అమాయక ఆడపిల్లకి కలిపి పెళ్లి చేయడంతో సమానం అన్నాడు. ఆంధ్రాని తెలంగాణని కలపడం ఆయనకి ఇది, ఆయన నెహ్రూ గారి జ్ఞానం ఇది. కానీ మరి తెలంగాణ రావడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక మేకల్ని క్రూర మృగాలైన రెడ్డి వెలమ దొరలని కలిపి ఒక బోన్లో పెట్టినట్టు. మరి అప్పుడేం జరగాలి? ఇగో ఈ 3.5 కోట్ల మంది 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయంగా, సామాజిక భద్రతా పరంగా, రాజకీయంగా, సామాజిక భద్రతంగా, ఆర్థిక న్యాయానికి సంబంధించిన ఉప చట్టం తయారు కావాలి కదా బిల్లులో. అది ఎందుకు తయారు కాలే? ఇంకొక మాట అన్నాం. ఆ కేసీఆర్ను ఆ రెడ్లను ఇద్దరిని పిలిచారే పోయి మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తలే కానీ మీ రెడ్డి వెలవలు మాత్రం పొరపాటున మీరిద్దరు రాజకీయాలకు రావద్దు, అమాయకులు బతుకుతారా, వాళ్ళకి తెలంగాణ ఇచ్చేస్తా అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలంటారా వద్దంటారా? ఈ అవలగాన్లు రాజకీయం తెలంగాణ వాదమా వీళ్ళ తెలంగాణ వాదమా? ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో 1970 తెలంగాణ ప్రజా సమితి అనే సమయంలో, చెన్నారెడ్డి టైంలో, కేసీఆర్ టైంలో ప్రతి రెడ్డి ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మండలాధ్యక్షుడిని కావచ్చు, ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు అని ప్రతి వెలమ, ప్రతి రెడ్డి అనుకున్నాడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు. కానీ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ వచ్చేసార్లు మా జీవితం బాగుపడింది, తెలంగాణ వచ్చేసార్లు మా జీవితం బాగుపడింది అని మనం అనుకున్నాం. మనం ఒక్కలం కూడా ఈ తెలంగాణ వాదం అనే వాదాన్ని వాడి మనం చట్టసభల్లోకి, అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పోవాలని ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అనుకోలే. కానీ ప్రతి రెడ్డి వెలమ ఈ వాదంతో మనం రాజకీయంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో పోవచ్చు అనుకున్నారు. అది జరిగిందిగా, పొరపాటు జరిగిందా లేదా? కానీ ఇప్పుడు వస్తున్న తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ వాదంతో మీరందరూ అనుకోండి, మీ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఈ వాదంతో ఏ పేరు చెప్తున్నాం, దానికోసమే పెట్టినాం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసం, ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవడం కోసమే పెట్టినాం ఈ సంఘాన్ని. దానికోసమే పెట్టినాం. రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆయన నుంచి బాగుపడతావా చెప్పు నువ్వు కొద్దిగా. నీ దండం పెడ సారు, నీ కాలు మొక్కుతా అని అనడానికా ఈ సంఘాలు? దేనికి? మరి రాజకీయ ప్రాతినిధ్యం కావాలంటే ఏం చేయాలి? మరి సంఘాలతో, అంబేద్కర్ సంఘంతో అయిద్దా? బీసీ సంఘంతో అయిద్దా? ఎవరితో అయింది? గ్రామంలో రెడ్డితో. ఒక గ్రామంలో రెడ్డి ఉంటాడు. గొర్రెల్ని కాసేవాడికే గొర్రెల్ని ఎట్లా ఆడించాలో తెలుసు. గొర్రెల మనస్తత్వం గొర్రెలు కాసేవాడికి తెలుసు, తోటి గొర్రెకి తెలియదు. గొర్రె లాంటిదో తోటి గొర్రెకి తెలియదు, గొర్రెలు కాసేవాడికి తెలుసు. తెలంగాణలో కానీ, దేశంలో కానీ మనుషుల్ని కాసే రెడ్డి వెలమ దొరలకే మన గురించి తెలుసు. ఒక్కొక్క కులాన్ని ఎట్లా ఆడాలి, వీళ్ళ కాళ్ళు ఎట్లా ఇరగొట్టాలి, వీళ్ళని ఎట్లా వాడుకోవాలి, వీడు ఎప్పుడు అప్పుకొస్తాడు, వీడి కొంపల సమస్యలు ఎప్పుడున్నాయి, వాడి ముఖం చూసి వాడు ఎంత అప్పుకొస్తాడా,
మాట్లాడటానికి వస్తాడని మొత్తం తెలుసు మనకి లెక్కలు. ఈయన బట్టలు ఎన్ని చినిగిపోయినాయి, బట్టలు తినేందుకు వీడి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రేపు ఎప్పుడు పైసలకు వస్తాడు, ఎప్పుడు అప్పుకు వస్తాడు, వీడు దుబాయ్ ఎప్పుడు పోతాడో ఆ నుంచి పీరుగా ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నాడు. పీరుగా వచ్చినందుకు డబ్బులు కూడా చెప్తారు, ఎంత డబ్బులు అనేది. మొత్తం మానవ సైకాలజీని మనస్తత్వం మీద ఆధారపడి నడుస్తున్నది. మానవ మనస్తత్వం బట్టి గేమ్, ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. దీన్ని ఛేదించడం ఎట్లా, దీన్ని ఛేదించడం ఎట్లా? కేసీఆర్ అతిపెద్ద దొంగ, ప్రపంచంలో అతిపెద్ద దొంగ. కానీ కేసీఆర్ని ఓడించిన వాడు అతిపెద్ద గజ దొంగ రేవంత్ రెడ్డి. చూసారా, ఒకడిని మింగడానికి ఒకటి తయారై. మరి వాళ్ళిద్దరిని ఓడించాలంటే కోటాను కోట్ల మంది దొంగల్ని, గజ దొంగల్ని ఊపిరి తీసింది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఒక్క ఐడియాలజీతో. కానీ నీకోసం వచ్చిన రాజ్యాంగం నువ్వు వాడుకోవటలే. నీకోసమే అట్టడుగు భూమి పొరల్లో ఉన్న కట్టిక నిరుపేద కన్నీరు గార్చే పేదవాడి చేతిలో గండ్రగొడ్డలై కూర్చుంది రాజ్యాంగం. కానీ నువ్వు వాడట్లే. ఏం చేయాలి మరి? ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పాలిటిక్స్. రాజకీయం నువ్వు చేయకుండా నీ జీవితం ఎట్లా మారుతుంది అనేది ఇక్కడ డిబేట్, ఆర్గ్యుమెంట్. పాలిటిక్స్ చేయడం కోసం రేపు బహిరంగ సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా, పాలిటిక్స్ చేయాలనుకుంటే రా, రాజకీయం చేయాలనుకుంటే రా. ఆత్మగౌరవం ఉన్నవాడికి పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. ఆత్మగౌరవం ఉన్నవాడికి పగ, ప్రతీకారం ఉంటుంది. ఆత్మగౌరవం అంటే ఆత్మ ఉంటే దాన్ని గౌరవించుకుంటాడు. ఆత్మ అంటే ఏంటి? నీవు బ్రతకడానికి కావలసిన, నువ్వు సమాజంలో నీ జీవితాన్ని ఉనికిలోకి తెచ్చి నీకు జీవితాన్ని భూమి మీదకి ప్రసాదించిన మహనీయుల ఆలోచన గాథల సర్వమే ఆత్మ. కానీ ఆత్మలో ఇంకొక పార్ట్ ఉంది. నీవు బ్రతకడానికి కావలసిన మహనీయులు నిర్మించిన ఆలోచనే ఆత్మ. ఆ మహనీయుల్ని చంపడానికి ఎదురుగా పోరాడిన నీ శత్రువుల పోరాటం తెలుసుకోవడం కూడా ఆత్మే. రెండూ ఉంటాయి ఆత్మలో. నీవు బతకడానికి కావాల్సిన ఆలోచనతో ఆత్మ తయారు కావాలి. నీ ఆలోచన, నీ మహనీయుల ఆలోచన, నీవు బతకడానికి నీకోసం మహనీయులు పోరాడినప్పుడు ఆ మహనీయులను చంపడానికి కూడా శత్రువులు ఉన్నారు. వాడి గురించి కూడా నీకు తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఆత్మ గుర్తుపడుతుంది. ఊళ్ళో నా అయ్యని, నా తండ్రిని చంపినోడు ఇతడే, నా తండ్రిని నడిపిన కాలుతోటి వెన్నెపు సెరగొట్టి లంజ కొడక అన్నది ఈ దొరే. కానీ ఆ దొరని తన్నించుకున్నోడిని ఇద్దరిని కలిపి తెలంగాణ ఉద్యమం నడిపింది. తన్నినోడిని, తన్నించుకున్నోడిని ఇద్దరిని కలిపింది. ఎందుకంటే అందశ్రీ పాటలో, గోరెటి వెంకన్న పాటలో, గద్దర్ పాటలో శత్రువుని చూపిలే. అమ్మా తెలంగాణలో శత్రువు చూసారా ఎక్కడన్నా పాటలో? క్లాస్ ఎనిమిది నీ వర్గ శత్రువుని ఎందుకు చూపించలేదు గద్దర్? గోరటి వెంకన్న పాటలో క్లాస్ ఎనిమిది వర్గ శత్రువేడి. అందశ్రీ పాటలో తెలంగాణ మొత్తాన్ని అలంకరించి తెలంగాణలో వర్ణన చేసి ఆ వర్ణన పాటలో మన శత్రువుని చూపించలేదు కదా. పాటలో ఊగిపోయాం కదా. పాటల్లో వాళ్ళ కళాలని, గళాలని శత్రువుని చూపించకుండా వాళ్ళతో రాయించింది ఈ భూస్వామ్య వ్యవస్థ. తెలంగాణ వచ్చాక కుమిలి 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 బయటికి చెప్పలేక, ఎవరితో అనలేక కుమిలి 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 చనిపోయాడు గద్దర్. నా ప్రజలకి మార్గాన్ని, దారిని ఇవ్వకుండా మరణిస్తున్నాను. ఎంతమంది గ్రహించారు ఇది? కుమార్ భాయ్, ఎంతమంది గ్రహించారు? నా విశ్లేషణ ఇది. నా విశ్లేషించే హక్కు నాకు ఇది. నా హక్కు ఇది. గద్దర్ మీద చెప్పే హక్కు. ఐడియాలజికల్గా నేను వారసుడేమో, సూర్యకిరణ్ దేహానికి వారసుడు,
గద్దరు ఇట్లా అయితే బాగుండేనే నేను కలలు కంటున్న వారసు. కుమిలి కుమిలి చనిపోయాడు, మార్గం ఇవ్వలేకుండా పోతున్నాను. ఎందుకంటే అమ్మ తెలంగాణలో ఎనిమి చూపించలే. ఎనిమియా చూపించినట్టయితే గోరటి వెంకన్న, గద్దర్, అందశ్రీ ఇలో మన తెలంగాణలో ఇతను ఎనిమి ఉన్నాడు. తెలంగాణ సాధనతో పాటు ఈ భూస్వామిని కూడా రాజకీయ హత్య చేయండి అని ఒక్క పిలిపిస్తే తెలంగాణ రాగానే ఆంధ్ర దొరదచ్చేటోడు, తెలంగాణ దొరదచ్చేటోడు. కానీ గేమ్ అట్లా జరగలే, ఆట అట్లా జరగలే. కథ అద్భుతంగా వెనకుండా నడిపించారు. పాటలో నువ్వు శత్రువు చూపించొద్దు. అప్పుడు శత్రువుని నువ్వు చూపించలేదు కాబట్టి ఊళ్ళో మన అయ్యని ఈపు మీద దనినోడు, మన అమ్మని లంజముండ అన్నోడు, జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి నా పొలంలో మా భూమిలో పనిచేయమే లంజముండ, కూలినాలికి గుంజకపోయినోడు, వాడితో కలిసి తెలంగాణని గురించి మాట్లాడి పోరాటం చేసి సైతాన్ భగవాన్ ఎట్లా కలుస్తాయా? ఎట్లా కలుస్తుంది సైతాన్ భగవాన్? ఊరిని నిర్మించిన వాడు మన రక్తం దాగినోడు, ఊరిని నిర్మించిన బానిస శ్రామికుడు. శ్రామికుడు రక్తం లేక ఒక ఆడ మనిషి మరణిస్తుంది. రక్తం లేక సృష్టికర్త అయిన మహిళ గర్భకోశ వ్యాధితో రక్తం లేక హింసకి గురై ఎవడికి చెప్పులు కదా, భర్తకి చెబుతావంటే ఏమి జ్ఞానం ఉంది? ఆ గర్భసంచి గురించి చెప్పడానికి, భర్తకి చెప్పడానికి మనకి ఏమైనా అర్థమైద్దా? సలహా ఏమైనా ఇస్తాడా? కొడుకుకి చెప్పడానికి కొడుకుకి చెప్పదు, భర్తకి చెప్పదు. చెప్పుకుంటే అర్థమయ్యే వైద్యుడికి దగ్గరికి పోవడానికి పైసలు లేవు. తెలంగాణలో 90% మంది మహిళలు గర్భకోశ వ్యాధులతో చచ్చిపోతారు. మనల్ని సృష్టించిన అమ్మలు ఎవరు తాగారో రక్తం? భూస్వామి. రక్తం దాగి జన్మ కూడా సృష్టించలేనటువంటి ఆ తల్లికి పుట్టిన బిడ్డలో తల్లి రక్తం దాగిన భూస్వాములతో కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదేనా తెలంగాణ? ఏం పురిటిగడ్డ ఇది? నిన్న నల్గొండ పోతే విప్లవాల కిల్లా అంటాడు, కరీంనగర్ పోతే అదొక కిల్లా అట. ఏం కిల్లరా నాయన? ఏం కిల్లా చెప్పుకోదే? నీ రాజకీయ ప్రాతినిధ్యం ఏది? కరీంనగర్లో కమ్యూనిస్ట్ పార్టీకి వెలమ ద్వారా ఆ ఇంట్లోనే, బీజేపీకి వెలమ ద్వారా ఆ ఇంట్లోనే, తెలుగుదేశానికి ద్వారా ఆ ఇంట్లోనే, నక్సలైట్కి ఆ ఇంట్లోనే ద్వారా, టీఆర్ఎస్కి ఆ ఇంట్లోనే ద్వారా. ఎవరు మనకి శత్రువు, ఎవరు మిత్రుడు? పరధర్మం ఏంటి, స్వధర్మం ఏంటి? నీ ముఖం ఏంటి, నీ ద్రోహం ఏంటి? ఫలానా అడవిలో ఫలానా జంతువుని గుర్తుపడుతుంది, అరే ఈ జంతువు నన్ను బిక్క తినడానికి వస్తుందని ఇంకో జంతువు గుర్తుపడుతుంది. నువ్వు ఎవరిని గుర్తుపడట్లేగా, మరి నీ బతికెందుకు? నవ్వటానికా? ఒకటే జోకులు, మళ్ళీ ఎవడన్నా జోకులు అయితే నవ్వటం, 3-4 రోజులు నవ్వటం. అంటే డెమోక్రసీ వచ్చిన తర్వాత నాటకం మొదలైంది, ఎన్నికలు వచ్చినాక నాటకం మొదలైంది. తినరానే, తాగిన రానే అని రెడ్డి ఆయన అనేసరికి ఆ మాట గుర్తు రింగుటోని పెట్టుకుంటాడు. అవసరం అయితే ఆ మాట తిన్నరానే అని మనల్ని ఎవడనంటే దాన్ని రింగుటోని పెట్టుకుంటాడు. అత్తాను తెలియదు మనకి. తిన్నరానే తాగిన అన్న నేరానికి వీడు బానిస. మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఎక్కడ మాట్లాడాలో తనకు తెలుసు. అంటే మీసాలు మెలేసిన ఒక భూస్వామి, కనుగుట్లని నిప్పురవల్లాగా మార్చుకున్న ఒక భూస్వామి, ఏం రా లంజోడక అన్న భూస్వామి, ఎన్నికలు వచ్చినాక నవ్వు ముఖం పెట్టి తిన్నరా అని అన్నాడు. చూసిరా వాడు నాటకం ఎటు బయలుదేరిందో. మనోడు నన్ను ఇంట్లోకి కూడా రానిచ్చారు, వాని వంటగదిలోకి కూడా పోతా అంటాడు మనోడు. వంటగదిలోకి పోయి ఈ తెలంగాణలో ఆడుతున్న నాటకం ఇది. అందుకనే తెలంగాణ రాష్ట్రం రావడానికి నీకు రాజకీయ ప్రాతినిధ్యం లేని తెలంగాణ వస్తే ఏంటి, సస్తే ఏంటి అంటున్నా. నీకు రాజకీయ వాటా లేని తెలంగాణ వస్తేంది, సస్తేంది. ఎందుకు ఈ మాట అంటున్నా?
వెలమదొరలకి రెడ్డిదొరలకి మీకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకొని నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నాకు కావాలి నువ్వు అది, నేను అట్లాడ ధోరణిస్తా నిన్ను, అదే ఆగాల అంత కావాలి. రేపటి దాకా కూర్చుంటా, నువ్వు కూడా ఉండు. నీకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. పద్మశాలీలు మగ్గాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు, కుమ్మరోళ్ళు సార పట్టుకొని వచ్చారు, గంగపుత్రులు వలలు పట్టుకొని వచ్చారు, సాగలోళ్ళు సాగిరేవని బట్ట ఉతుకోవడానికి వచ్చి వంట వార్పులని రెడ్డి గారు పైసలు ఇస్తే బగార పువ్వు వండుకొని సాగలోళ్ళు మంగళోళ్ళు రోడ్ల మీద ధర్నా చేసి సాయంత్రానికి ఇంటికి పోయా. ప్రెస్ మీట్లలో రెడ్డి వెలమదొరలు వచ్చి ప్రెస్ నోట్ ఇచ్చి పోయా. భారత స్వాతంత్రోద్యమం సక్సెస్ కావడానికి బీసీలే బలిపశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి బీసీలే బలిపశులయ్యారు. కొద్దిగా ఎస్సీ ఎస్టీలు ఉన్నా బీసీలే అగ్ర భాగస్వామ్యం. బీహార్లోనట ప్రపంచంలో లేని ఎక్కడ లేని పెద్ద సభ జరిగిందట గాంధీకి. గాంధీ కులస్తుడు ఒక్కడు పాల్గొనలేదట, వేదిక మీద ఉన్న ఇద్దరు తప్ప ఒక్కడు పాల్గొనలేదట. నెహ్రూ గారి మనుషులు ఎట్లాగో పాల్గొనరు. ఈ దొంగల్ని గుర్తుపట్టలేని అంధత్వం, ఎందుకంటే నీకు రాజకీయ అక్షరాస్య లేదు కాబట్టి. వాడికి ఫేస్ లిటరసీ తెలుసు. ఫేస్ లిటరసీ అంటే నువ్వు అప్పుకొత్తను అని ముఖం మీదనే ఉంటే వాడికి అక్షరాలు అయా అని ఈడ దూతుడు మనోడు ఇట్లా, ఈడు 10,000కి వచ్చిండు అని వాడికి తెలిసిపోతుంది. ఏందంటే కింద కాలు మీద కాలు పెట్టి గీరుతూ ఉంటాడు. భూమి కాడ చూస్తే ఆ భూమి ఇంత లోతు దిగిద్ది. ఏంటంటే వీడు చెప్పలేక వీడి ఫోర్స్ అంతా భూమిని తవ్వుతాడు, కోడిని తవ్వినట్టుగా. ఆ లోతు చూసుకొని వీడు ఎన్ని వేలకు వచ్చిండో వాడు చెప్తాడు. అడగడానికి మా ఊరిని కట్టినవరా నువ్వు పైసలు అడగండి, ఊరిని కట్టినా అడగలేము, అసలు కూలి మొత్తం అయినా కూడా అడగలేము మనం. అందుకని తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలలో చివరికి ఒక పెద్ద మనిషి మా రాజకీయం లేదు, ఎన్నికలు లేవు, తుపాకీ పడితేనే తెలంగాణ వస్తుందని ఒకడు అంటాడు. తుపాకీ పట్టుకొని తెలంగాణ వస్తుందా? వాడు కాల్చి చంపడా కేంద్ర ప్రభుత్వం వచ్చి? ఇంకో ఆయన కేసీఆర్తో రాదు, ఓటుతో రాదు, పాటతో వస్తుంది తెలంగాణ అంటాడు ఒకడు. మనోడే పాటతో తెలంగాణ వస్తుందా? తూటాతో తెలంగాణ వస్తుందా? భారత రాజ్యాంగాన్ని ఇండియాలో అద్భుతంగా వాడింది ఒక్క కేసీఆర్. భావోద్వేగాన్ని ఎట్లా రెచ్చగొట్టాలి, దాన్ని బ్యాలెట్ బాక్స్కి ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీలందరి దగ్గర పోయి తినరానే అని ఎట్లా అడగాలి. తినరానే, తాగినరానే, ఎప్పుడు వచ్చిండ్రే ఏనాడు అనలేదు వీడు. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం నేను మాట్లాడినాయా తెలంగాణ యాస? ఈ ఎప్పుడు వచ్చిండ్రే, తిన్నరానే, తాగినరానే, ఇది రెడ్డి వెలమదొరలు ఇద్దరు పాటించేసరికి మనోడు రింగ్ టోన్లు పెట్టుకుండు. పోనీ బుధం మీద చేద్దామా, వీడు బుధం కడుక్కోడు 6 నెలల దాకా, చేసిండని చేయకండి ఇద్దామా, చేయి కడగడు. ఎందుకంటే రెడ్డి గారు అందంగా మంచిగా తయారై ఆయన మనం చూస్తున్నాం అనుకో, ఇట్లా ఇప్పుడు వారం రోజుల దాకా నిద్రపోడు, అసలు అట్లే ఆ రూపమే కనిపిస్తుంది మన ఊళ్ళో. వా ఏమున్నాడా మా నాయకుడు, ఆ అందం, ఆ బంతి పువ్వు లాంటి ముఖం, పసుపు కొమ్మలాగున్నాడు. ఏది నిజామాబాద్ పసుపు బోర్డు, ఆడి పసుపు ముఖం, ఆ బంతి పువ్వు ముఖం నీ రక్తంతో వచ్చింది వానికి, నీ రక్తంతో వచ్చింది. అతన్ని ఇష్టపడతాడు, ఇతన్ని బిడ్డల కన్నా, భార్య కన్నా, కన్న తల్లి కన్నా. ఊళ్ళే ఏదన్నా రెడ్డి దొరమ్మటి మనోడు తిరిగి 10 ఏళ్ళు తిరిగితే 10 ఏళ్ళు వాడినే ప్రేమిస్తాడు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇది రాజకీయం, ఇదంతా రాజకీయం. రాజకీయంలో నీ ప్రాతినిధ్యం, నీ ఎనిమి ఉంటుందా ఓకే. అసలు అమెరికాలో రాజకీయ ప్రాతినిధ్యం, నల్లవాళ్ళని బాగు చేయాలి. నల్లవాళ్ళని నువ్వెవడురా బాగు చేయడానికి? తెల్లవాడు నేనే బాగు చేసుకుంటాను పార్లమెంటుకు పోయింది. నువ్వెవడు నన్ను బాగు చేయడానికి? నన్ను నమ్మండి అని కాగితం రాసిండు.
ఆస్ట్రేలియాలో అమెరికాలో కూడా తెల్లవాళ్ళు కాగితం రాసి చూపించారు. శతాబ్దాలుగా మేము మిమ్మల్ని మోసం చేశాం. ఈ దేశంలో ఎవడ నగరవర్ణం వాడు ఈ మాట అన్నాడా? కాగితం రాసి చూపించిండు, క్షమించండి మమ్మల్ని, మా తాతలు ముత్తాతలు ఇగో నల్లవాళ్ళ రక్తం దాగి మిమ్మల్ని మోసం చేశాం, ఇక నుండి కలిసి బతుకుదాం అన్నాడు. అది నిజంగానే అన్నాడు, ఆయన నమ్మలే. మరి మనం తెలంగాణలో నీ రాజకీయ ప్రాతినిధ్యం, ఓకే తెలంగాణ వచ్చింది, రేవంత్ రెడ్డి కేసీఆర్ని తెలంగాణని ఒక మేనేజ్మెంట్ పాలిటిక్స్ అయ్యి, హ్యూమన్ ఫేస్ పాలిటిక్స్ కాదు, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ పాలిటిక్స్ కావాలి. ఒక 10 మంది రిటైర్డ్ కలెక్టర్లకి ఈ గవర్నమెంట్ని ఎట్లా నడపాలి, వానికి బిచ్చం మెతుకులు ఎట్లా వేయాలా, ఆ తెల్ల రేషన్ కార్డు, ఆ పింఛన్లు అవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలా, ఐడియా ఎయిర్టెల్ రేట్లన్నీ లాస్ట్కి ఒకే పైసలు వస్తాయి వాళ్ళకి. కానీ ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు పెట్టినట్టే తెలంగాణలో మొత్తం ఎట్లా మేనేజ్ చేయాలి అని ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఒప్పు చెప్తాడు రేవంత్ రెడ్డి. వాడే చూసుకుంటాడు ఈ అప్పులు గిప్పులు మొత్తం ఎవడికి ఎన్ని వేయాలనేది. ఇతను చేసేదంతా భేతాళ మాంత్రికుడి రాజకీయం, భేతాళ మాంత్రికుడి రాజకీయం. ఆ మాంత్రికుడి రాజకీయం కేసీఆర్ని ఎట్లా మింగాలి, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయం బీజేపీని ఎట్లా మింగాలి, లేదా బీజేపీతో కలిసే కేసీఆర్ని దెబ్బకొట్టాలి. ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి నుంచి సోనియా గాంధీ తీసేస్తే ఏకంగా బీజేపీతోటే కలవాలి, లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీజేపీని ఖతం చేస్తారా? ఎందుకంటే ఈయన స్కూలు ఒక కాలేజీలోనట, కాలేజీ ఒక దగ్గరట, స్కూలు టీఆర్ఎస్ అట, కాలేజీ బీజేపీ అట, ఉద్యోగం చేసేది కాంగ్రెస్లోనట. మరి ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా. అందుకనే ఈ భేతాళ మాంత్రికుణ్ణి రాజ్యాంగ గణతంత్రమే చంపేయాలి. దీనికోసం నేను చంపుతున్నా, నన్ను రేవంత్ రెడ్డి చంపుతుడా? ఎందుకు ఈ మాట అంటున్నా? భలేగా మాట్లాడండి యూట్యూబ్లో. నేను యూట్యూబ్లో మాట్లాడే యూట్యూబర్ని కాదయా, ఇది ఉద్యమం, ఇదంతా ఉద్యమం. రోజు 24 గంటలు ప్రజా ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని ఎవరో పోరగాడు తీసి, ఎవరో ఒక మీడియా మిత్రుడు అనిల్ లాంటి వాడు తీసి, ఇంకో మీడియా మిత్రుడు తీసి దాన్ని మీడియాలో పెడతాను. నేను యూట్యూబర్ని కాదు, మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నాం ఒత్తి. యూట్యూబర్ని కాదు, నేను ఉద్యమకారుణ్ణి, మాట్లాడటం నేర్చుకోవాలి. యూట్యూబ్లో చూస్తున్నావు, నేను యూట్యూబర్నా? ఉద్యమకారుణ్ణే. తెలంగాణ గడ్డ మీద సాగలోళ్ళకి మంగళోళ్ళకి రాజకీయ వాటాను అడిగే ఉద్యమకారుణ్ణి. వాటా కావాలి. పెద్ద మనిషి చిరంజీవి గురించి మాట్లాడినాం, బాగానే ఉంది. ఎట్లా ఈ వాటాలు బయలుదేరి తెలంగాణలో స్వరాజ్య పాదయాత్ర ద్వారా ఒక్కొక్క కులం తెలంగాణ గడ్డ మీద వాటా ఎంత అని సింహనాదం చెయ్యబట్టి ఇవాళ తెలంగాణలో మొత్తం వాటా కులాల వాటా పుట్ట పగిలిపోయింది. ఇది పుట్ట పగిలిపోయింది. వాదం జరుగుతూ ఉంది, మండుతూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడ పెట్టిన తెలంగాణ కులగణన 2 బయలుదేరి 2 శక్తులు. కులగణనని నేను లెక్క పెడతాడు రాహుల్ గాంధీ. పాపం అయ్యా రాహుల్ గాంధీ, నువ్వు కాశ్మీర్ పండిట్ బ్రాహ్మణుడివి. నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్ వజ్రాల వ్యాపారులు. వాళ్ళు కాశ్మీరీ పండిట్లు. నెహ్రూ పండిట్ అంటే విద్వాంసుడని మీరు అనుకున్నారు. పండిట్ పాన్ బండార్ అంటే బ్రాహ్మణుడి యొక్క పాన్ షాప్ అని అర్థం. అయ్యంగార్ బేకరీ అంటే బెంగళూరు ఆయన కాదు, బ్రాహ్మణుడి యొక్క డబల్ రొట్టెల దుకాణం అని. నవ్వండి సార్, నాకన్నా నవ్వద్దు, నవ్వాలి కానీ చిన్న నవ్వితే ఎట్లా. పండిట్ పాన్ బండార్ అంటే బ్రాహ్మణుడి దుకాణం, పాన్ షాప్ అని. మోతీలాల్ నెహ్రూ కొడుకు నెహ్రూ లండన్లో పెద్ద చదువుకి ఇది లేకుండా ఉత్తగా బేవర్స్గా దిగేదట లండన్లో. అంబేద్కర్ సిన్సియర్గా చదువుతుంటే. అలాంటి ఆయన మన అదృష్టం కొద్దీ దేశ ప్రధాని అయింది. రేవంత్ రెడ్డికి ఏమో అదృష్టం దరిద్రంలాగా పట్టుకుంది. అదృష్టం ఎట్లా పట్టుకుంది? బీసీ ఎస్సీ ఎస్టీలకి దరిద్రం అదృష్టంలాగా పట్టుకుంది.
నెహ్రూ అయింది, బాగానే ఉంది. ఈ నెహ్రూ దేశ ప్రధాని అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కులగణనలో ఇన్వాల్వ్ అయినప్పుడు నెహ్రూ యొక్క వారసుడు రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతంగా కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ సోషలిజం. సోషలిజమే. ఏంటి దాని అర్థం? భారతదేశం కులాల వ్యవస్థ, ఇక కులాలను లెక్క పెట్టాలి. అదే గణన. అదే రిపబ్లిక్ స్టేట్ అంటే కులాలను లెక్క పెట్టడం, డిఫైన్ చేయాలి. కొద్దిగా దగ్గర రాదమ్మా. కులగణన అంటే రిపబ్లిక్ స్టేట్స్. రిపబ్లిక్ స్టేట్స్ అంటే హెడ్స్ని లెక్క పెట్టాలి, తలలను లెక్క పెట్టాలి. హెడ్స్ని లెక్క పెట్టి ప్రతి హెడ్కి ఆ రాజ్యంలో పార్టేషన్, నీకేం కావాలో అది ఇవ్వాలి. కులగణన చేసిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన చేయడానికి ఒప్పుకొని ఆ కులగణన అనేటువంటి ఆయుధంతో బీజేపీని పొడవడానికి బయలుదేరి, ఆయన బీజేపీ రామరాజ్యం అని రాముడు కత్తితోటి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళొక కత్తి వీళ్ళొక కత్తి, ఇద్దరి కత్తులు ఇచ్చినోడు ఇద్దరికి హెలికాప్టర్లు పెట్టి ఆదాని, ఇద్దరికి హెలికాప్టర్లు పెడతాడు ఆయన. ఎవడన్నా రాని, ఎవడొచ్చి నావాడేగా. ఈయన కులగణన అని, ఆయన రామరాజ్యం అని. బాగానే ఉంది. ఇద్దరికి కత్తులు పట్టుకొని బయలుదేరిండు. మేము ఎవరిని మతాలను గీతాలను పెద్ద వ్యతిరేకించాము. ఇద్దరు బయలుదేరారు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ ఒక కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్. కులగణన అంటే ఆయా అట్టడుగు కులాలకు ఏమీ లేదని చెప్తున్నావు. రేపు ఈ దేశ ప్రధానమంత్రి పదవి బీసీకి ఇస్తావా? ఒకటే క్వశ్చన్. నువ్వు చెప్పుకుంటున్నావు, నీ పార్టీ చెప్పుకుంటుంది కదా నువ్వు ప్రధానమంత్రి అవుతావని. నువ్వు ఎట్లయితావు ప్రధానమంత్రి? ఒక అట్టడుగు కులస్తుడికి ఇవ్వాలి కదా 90% ప్రజలున్న బీసీ ఎస్సీ ఎస్టీలకి. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అయి, తర్వాత రేవంత్ రెడ్డి అయి కులగణన సిద్ధాంతం అని అక్కడి నుంచి చెబుతున్నటువంటి రాహుల్ గాంధీ ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ₹1 ఇయ్యలే. ఏమి కులగణన, ఏమి రాహుల్ గాంధీ? చాలామంది రేవంత్ రెడ్డి ఊక ఢిల్లీ పోతాడు అంటారు. తప్పయ్యా. ఆయన ఢిల్లీలో ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు. ఆయన ఉండేది ఢిల్లీలో, అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు. ఏమిటి? కులగణన. కులగణన సెంటిమెంట్ వాళ్ళదే, బీసీ వాదం వాళ్ళదే. ఇప్పుడు ఇద్దరు కులగణన అని కాంగ్రెస్ అనేసరికి బీజేపీ కూడా రామరాజ్యం కత్తి సరిపోవడలేని వాడు కూడా కులగణన అన్నాడు. ఈ ఇద్దరు కులగణన అని కులగణన వాదంతో కాంశీరాముని పుట్టకుండా చేస్తాడు. కానీ ఇద్దరి కులగణన నిజమైన కులగణనగా మారాలంటే మూడో శక్తి పుట్టి మనం ఒక పెద్ద కత్తి తీసుకోవాలి ఇద్దరి మీదకి. లెక్క పెట్టినావు కదా పద్మశాలి రేవంత్ రెడ్డి, ముదిరాజులు లెక్క పెట్టినావు కదా, పట్టు లెక్క పెట్టినావు కదా. ఇగో 10 లక్షల మంది కుమ్మరోళ్ళు ఉన్నారు. పంచు భూమిని 10 లక్షల మందికి ఎంత వస్తుందో? 10 లక్షల మంది కుమ్మరోళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారో పంచు, సంపదలు ఎంత వస్తుందో పంచు అని అడగడానికి మూడవ శక్తి రాకపోతే వాళ్ళిద్దరే కులగణన అనుకుని వాళ్ళిద్దరే డ్రామా ఆడి కులగణన కూడా పోతుంది 4 రోజుల తర్వాత. ఇంక అయిపోయింది, మళ్ళీ ఇదొక చాప్టర్ అయిపోతుంది. మంచి కులగణన అని మండే ఒక పెద్ద మంట జరిగింది రేపు 4 రోజుల తర్వాత, బీసీ ఉద్యమం ఏదో. ఈ మంచి మంటలో కోదండరామిరెడ్డిని రేవంత్ రెడ్డి చిన్నగా విద్యాశాఖ మంత్రిని చేస్తాడు. మనకు అర్థం కాదు, మనం వేరే గొడవలలో ఉంటాం. అప్పుడు ఈ కోదండరామిరెడ్డి వెలమ రాజ్యంలో గౌరవం దక్కలేదట, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు. ఏది మామూలుగా ఉంటాడు కదా ఇట్లా వంగిపోయి కోదండరామిరెడ్డి. ఆయన కోదండరామ్ అంటే అందరు గొల్లాయని అనుకున్నారట. పాపం గొల్లాయని కాదు, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో 1000 ఎకరాల భూస్వాముల బిడ్డ.
నా కులం లేదన్నాడు. 1200 మందిని ఆత్మహత్య చంపిండి 2 బిడ్డలను అమెరికాలో తెచ్చాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అమరవీరుడు ఎట్లయితాడు? ఎక్కడ ఉందా ప్రపంచంలో? 12 ఏళ్ల పోరగాడు రైలు కింద పడితే ఆత్మహత్య చేసుకుంటే అమరవీరుడా? 14 ఏళ్ల పోరగాడు రైలు కింద జనగామలో పడితే అమరవీరుడా? అమరవీరుడు అంటే మరణం లేనివాడు. ఎవడికి మరణం ఉండదు? వీరుడికి. వీరుడంటే ఎవరు? యుద్ధం చేస్తే, యుద్ధంలో చేసి చనిపోతే వీరుడు. ఆత్మహత్య చేసుకున్నాడు అమరవీరుడు ఎట్లయితాడు? మరి ఎందుకన్నాడైనా తెలియకనా అమరవీరుడు అని ఆ శవాన్ని గులాబీ రేకులతో రోడ్లంతా ఊరేగించి అమరవీరుడు అమరవీరుడు అని చెబితే ఇంకో 100 మంది వస్తారుగా. ఇది తెలంగాణ. ఒకటే ఫండమెంటల్ బేసిక్. ఎవరో ఒక యూరోప్ వాడు, ఎవడో ఇంటెలిజెంట్, ఎవడైనా తెలియగలవాడు, ఒక ఇంటెలిజెంట్, అరే తెలంగాణ ఉద్యమంలో ఎవడు పొలిటికల్ రిప్రజెంటేషన్ అడగట్లేదంటే ఏ కులం అని ఒక్కడే లెక్క అట్లా స్కేల్ పెట్టి చూస్తే అమ్మా ఇది పెద్ద చీటింగ్ ఉద్యమం అని చెప్తున్నాడు. సింగిల్ క్యాస్ట్ మా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏది అని అడగలే. రెడ్లు రాజులు కాబట్టి మా రాజకీయ ప్రాతినిధ్యం ఏంటి అని మాట్లాడారు. వెలమల రాజులు మా రాజకీయ ప్రాతినిధ్యం ఏంటని మాట్లాడారు. ముస్లింలు రాజులు తెలంగాణలో మా వాటా తేలిస్తేనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అన్నాడు ఎంఐఎం అసదుద్దీన్. మనం మా జీవితాలు బాగుపడతాయి, మా ఇంట్లో అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇదేమన్నా సోవియట్ రష్యానా ఉద్యోగాలు రావడానికి? తెలంగాణ వస్తే ఏ రాజ్యం అన్నట్టు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాల, నీళ్లు నిధుల నియామకాలకి ఒక రాజ్యం పోయి రాజ్యం రావాలా? ఒక రాజ్యం పోయి రాజ్యం వస్తుందా? నీళ్లు నిధుల నియామకాలకి ఉద్యోగాలలో తేడా 610 కాకపోతే 710 జీవో తెచ్చుకో. టీఎంసీలలో 500 టీఎంసీల తేడా, 500 టీఎంసీలకి ఆ సెంట్రల్ వాటర్ బోర్డుతో మాట్లాడుకో. నీళ్లు పంచుకో, ఉద్యోగాలు పంచుకో. నిధులు అంటే బడ్జెట్, నువ్వు అసెంబ్లీలో గల్లా పడితే నిధులు వస్తాయి. దానికి రాజ్యం ఎందుకు మారాలి? మీ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడానికి, మీ వెలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడానికి. కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఇది ఎవరికి ఆత్మగౌరవం? నీకెట్లా ఆత్మగౌరవం అయింది? నీకెట్లా ఆత్మగౌరవం అయింది? ఆత్మగౌరవము అంటే మొఘల్ సామ్రాజ్యం మీద, దానికి అనుబంధంగా ఉన్న ఇక్కడి సామ్రాజ్యం మీద, దానికి అనుబంధంగా ఉన్న రెడ్డి రావు భూస్వాముల మీద యుద్ధాన్ని లేపి బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ కట్టిండు 300 ఏళ్ల క్రితం. ఎవరో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆనాడు జేఏసీ పెట్టిండు. అది ఆత్మగౌరవం అంటే, అది ఆత్మగౌరవం అంటే. నీ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని తెలంగాణ ఉద్యమం నీకెట్లా ఆత్మగౌరవం అయింది? నీకెట్లా ఆత్మగౌరవం అయింది? నిన్ను దాన్ని నీ రక్తం దాగి నీ ఊళ్ళో ఉన్న భూస్వామితో నువ్వు కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అది ఆత్మగౌరవం అయితే. నీ గ్రామంలో ఉన్న రెడ్డితో వెలమతో ఎదురెదురుగా నిలబడి రాజకీయంగా ఢీకొనే మన జేఏసీతో ఉద్యమం చేసే గంగపుత్రుడికి రేపు ఆత్మగౌరవం వస్తుంది. ఎందుకు? ఈ శిబిరం పాలిటిక్స్ చేయాలి, గ్రామంలో రాజకీయం చేయాలి. రాజకీయం చేయాలంటే ఆయన భూస్వామ్య మెట్లన్నీ దిగి ఇట్లా మెలిసిన మీసాలను కూడా నాయి బ్రాహ్మణుడి దగ్గర పోయి మీసాలను కిందికని కనుగుడ్లు బయళ్ళ కనుగుడ్లు లాగా ఇంతింతలాగా చేసిన ఆయన నవ్వు ముఖం పెట్టి తిన్నరానే తాగినరా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ బీసీ ఆయన కూడా మిగతా కులాలను బలకరియాల, మాలవాళ్ళని మాదిగోళ్ళని తోటి బీసీలు. నేను బలకరియను అంటే నీకు రాజకీయ వాటర్ రాదు. నీకు రాజకీయ వాటర్ రాదంటే నీ తల్లికి నెత్తురు రాదు. నీ తల్లికి నెత్తురు రాలేదంటే తల్లి చనిపోదు. నీ కులాన్ని నువ్వే చంపుతున్నావు. నీ రాజకీయ వాటా లేని అజ్ఞానంతో ఈ భూమి మీద, సంపద మీద, రాజ్యం మీద నీ వాటా అడగని నేరంగా నీ కులాన్ని, నీ కుటుంబాన్ని నీవే చంపుకుంటున్నావు. ఎవడు చంపట్లేదు. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడదామా? కాలాతీతం అయింది. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడాలి. రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడాలంటే నీవు రాజకీయ నాయకుడిగా మారాలి. నీ కళ్ళు, నీ ముఖం, నీ స్వభావం, నీ బట్టలు, నీ నిలబడే విధానం, నీ చూపు, నీ జ్ఞానం, నీ మాట, నీ వాక్కు తీరు, నీ క్యారెక్టర్, నీ వార్ స్టైల్ మొత్తం మారిపోవాలి. కొత్త రూపంలోకి రావాలి.
అదే ఫూలే అంబేద్కర్లు కోరుకునేది నిన్ను. కానీ చదువుకున్నోడికి కోట్ర సీసాలు వస్తున్నాయి, చదువుకున్నోడికి సీసాలు పెట్టెలు దిగుతున్నాయి, చదువుకున్నోడి జేబులో 2-3 వేలు వస్తున్నాయి, సెల్ ఫోన్ వస్తుంది, రీఛార్జీలు అయితేనే పైసలు వస్తున్నాయి ఫోన్పేలో. అంటే నీ ఫోన్పేలో పైసలు పడ్డప్పుడల్లా నీ తల్లి చనిపోతుంది, నీ తాత చనిపోతుంది. కానీ నీ బాడీలోకి మత్తు, బీరు, బ్రాండీ వస్తుంది. ఆ 3,000 కోసం, ఆ 2,000 కోసం. ఇప్పుడు గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ఊళ్ళో ఉన్న దొర మీద అభిముఖంగా లీడర్ కావాలి. రేవంత్ రెడ్డి అమ్ముడు పోలే, రేవంత్ రెడ్డి పైసా పరకకు అమ్ముడు పోలే. వాడు 16 ఏళ్ళు కత్తి నూరి కేసీఆర్ని ఓడగొట్టిండు, సింహాసనం మీద కూర్చున్నాడు. అది రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం అంటే. నీ ఆత్మగౌరవమే నాకు ఆదర్శం. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డితోటే నా యుద్ధం, నీతోటే. చిన్న చితకౌడితోటి కాదు నేను పెట్టుకునేది, రెడ్డి భూస్వామ్య దొరలతోటి నా యుద్ధం. కాబట్టి నీ ఎట్లా ఆత్మగౌరవం ఉన్నావో నా జాతి తరఫున నేను కూడా అంతే ఆత్మగౌరవం. అట్లా యుద్ధం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి గ్రామంలో మనం ఇదే భూస్వాముల మీద నీవు యుద్ధానికి బయలుదేరా. అలెగ్జాండర్లు 100 కోట్ల వజ్ర వైడూర్యాలు తీసుకొని బయలుదేరలే. 20 ఏళ్ళ పోరగాడు అలెగ్జాండర్ గ్లోబును పట్టుకోవాలని వచ్చాడు. భూగోళాన్ని పట్టుకోవడానికి 20 ఏళ్ళ పోరాడు. 8,000 కోట్లు తీసుకొని వచ్చిండు, ధైర్యాన్ని తీసుకొని వచ్చి గ్లోబును పట్టేసి. మరి ఫూలే అంబేద్కర్ ప్రోడక్ట్ మనం, ఫూలే అంబేద్కర్ యొక్క వారసులం మనం. ఫూలే అంబేద్కర్ వారసుడు ఏం చేయాలి? బీసీ సంఘం, అంబేద్కర్ సంఘం, మాదిగ దండోరా, మాల మానాడని ఊళ్ళ దొరల దగ్గర పోయి, సార్ మరి మేము మీటింగ్ పెడుతున్నాం, ఏం సంగతి? అప్పుడు లోపల ఏం చెప్తారు తెలుసా? ఇంకో చిన్నారెడ్డిని పిలిచి ఆ లంజోడలకు సందాలు ఇవ్వండిరా, వాడు రేపు ఎన్నికలకు మనం జీబీ ఎక్కుతాడని చెప్తారు. ఆ లంజోడలకి సందాలు పెట్టండి, లైవ్ పెట్టండి, ఏం కాదు. ఆ లంజోడలకు సందాలు ఇవ్వండిరా, వాడే రేపు ఎలక్షన్లలో జీబీ పెడితే అందరికి ఎక్కుతాడు. ఎక్కి మమ్మల్ని చంపినోడికి ఓటేయండి, మయ్యని చంపినోడికి ఓటేయండి, మయ్యని లంజోడు కన్నోడికి ఓటేయండి, మా తాతలను చంపినోడికి ఓటేయండి, మా భూమి లేకుండా చేయనోడికి ఓటేయండి. ఇదేనా కాదా జరుగుతున్న కథ? ఇది ఊళ్ళో జరిగేది మొత్తం ఇదే. తెలంగాణలో పల్లెల్లో, పట్టణాల్లో జరుగుతున్న తంతు మొత్తం ఇదే. ఊళ్ళ దొర మీద కొట్లాడేవాడేడి, ఆకలి నాయకుడేడి, మంగళి నాయకుడేడి, మాలామాదిగ నాయకుడేడి, విశ్వకర్మ యోధుడేడి? వీరబ్రహ్మం ఎడిపోయాడు. వీరబ్రహ్మం అంటే ఆయన కడప, మళ్ళీ ఆయన ఎందుకు అంటారు వీళ్ళు? ఎందుకు? ఆంధ్ర. వీడికి చిన్నజీఆర్ స్వామి మాత్రం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవచ్చు. వీరబ్రహ్మం అంటే ఆయన కడప. కడుపులో పెట్టుకున్నాడు రా మమ్మల్ని అందరినీ. కడప కాదు ఆయన. కాకమరాజు యాదవరాజ్య నిర్మాత, వెలమరాజు మీదికి పోయిండు, ఎక్కడి నుంచో బయలుదేరిండు. దోనకొండ, వీనుకొండ, నల్లగొండ, దేవరకొండ మీదుగా ఆదిలాబాద్ దాకా వచ్చిండు. ఆయన గురించి చెబుతామంటే ఆయన ప్రకాశం జిల్లా అంటారు. అంటే ఇంతంత భూమి అవతల అనేసరికి వాడు మనకు శత్రువా? సరే వద్దు, మాకు వాడు ఆంధ్రాలో శత్రువు, నీ బిడ్డ నీ చేసుకుంటాం మేము. బీసీఎస్సీ ఎస్టీలం అంతా సంస్కృతి అంతా ఒకటే అన్నావు కదా, తెలంగాణ సంస్కృతి అంతా ఒకటే అన్నావు కదా. రెడ్లని, వెలమదొరలని, ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలను అడుగుతున్నాం. మీ బిడ్డల్ని మా బిడ్డలకి ఇవ్వండి, మా బిడ్డల్ని మీరు చేసుకోండి. ఏ దేశంలో లేదు కదా ఈ కుల వ్యవస్థ. మీరు పోయి అమెరికాలో ఉంటారు, మీరు పోయి జర్మనీ, లండన్లో ఉంటారు కదా. అది ఏమన్నా రోడ్లు ఊడిచేటోడికి బొమ్మలు వేస్తాను అనుకో, ఆనే రోడ్డు ఊడిచి బొమ్మలు వేసేటోడు ఉండాలనుకో, ఆ బొమ్మలు వేసేటోడికి ఆడ కోట్లకు పడగలు ఎత్తినోడు బిడ్డను తీసుకుపోయి వాడికి ఇస్తారు ఆ బొమ్మలు వేసేవాడికి. ఇవన్నీ నాకు తెలుసు. వీళ్ళు అమెరికా, లండన్లో చూసిన వాళ్ళే. అవన్నీ ఇక్కడ చెప్తారా? ఎంత స్పష్టంగా ఉన్నారంటే, రేవంత్ రెడ్డికి శాశ్వత శత్రువు కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ని ఖతం చేయాలి. అది క్లియర్ అయితే ఇక రేవంత్ రెడ్డి 20 ఏళ్ళ రాజకీయం చేస్తా అంటానుగా, 20 ఏళ్ళు ఇతను ముఖ్యమంత్రి ఉండాలని. అతనికి శాశ్వత శత్రువు రేవంత్ రెడ్డి కేసీఆర్కి. ఇతను పోతే అతను క్లియర్గా రాజ్యాంగం. మరి మా దగ్గర ఒక ఉపాయం ఉంది.
రేవంత్ రెడ్డి మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకే రాజ్యం ఒప్పచెప్తే నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒప్పచెపుతావా? కేసీఆర్ ఓడిపోతుంది. కేసీఆర్ ఇప్పుడు మురిగి లోపల ఒళ్ళంతా మురిగి సస్తాడు. ఏం చేయాలరా అని. ఇది దెయ్యం కాదురా, ఇది భూతం మింగడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి అని తలుపులు వేసుకొని సన్సైడ్ సజ్జాల మీద కూర్చుంటున్నాడు. పైన ఎవడొస్తున్నాడని భయానికి, కింద కూర్చున్నా కూడా భయం, ఫియర్. సజ్జాల మీద కూర్చుంటున్నాడు దుప్పటి కప్పుకొని. మరి అట్లా భయపడుతున్నాడు కదా, ఒక్క మాటతో రేవంత్ రెడ్డిని ఎగరగొట్టచ్చు. నా రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకే ఒప్పచెప్తాని అంటాడా? అంటే నీ రాజ్యం పోయినా మంచిదే, రేవంత్ రెడ్డి రాజ్యమే రావాలా. ఎందుకు? మన రాజ్యం వస్తే తెలంగాణలో మా భూమి అంతా మనం పంచుకుంటాం కాబట్టి, సంపద మొత్తం మనం పంచుకుంటాం కాబట్టి, వేల సంవత్సరాల భూమి సంపద రాజ్యం వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం రికవరీ చేసుకుంటాం కాబట్టి ఈ వర్గం రావద్దు రాజ్యానికి. ఇప్పుడు ఏంటి దీనికి సమాధానం? మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్న సార్ భలేగా మాట్లాడతారని, పండుకునేటప్పుడు మాట్లాడుతా సార్ అంటాడు ఒక ఆయన. అంటే జోలపాట నాదేమన్నా? చాలా మంది పండుకునేటప్పుడు చూస్తా, నాతోటి ఫోటోలు దిగిన వాళ్ళ సంఖ్య నాకు ఓట్లు ఇస్తే ఇవాళ రాజ్యం వచ్చేది. ఛాయ్ తాగుదామంటే ఆడని దిగుదామంటే ఫోటోలు ఏంటంటే యూట్యూబ్లో చూస్తాను. యూట్యూబ్లో చూసుడు కాదు, ఇది రాజకీయ యుద్ధం. బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద చేసే ఒక రాజకీయ యుద్ధం. దానికి గ్రామంలో మన జీవితాన్ని మనమే మోల్డ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అనేక ఉద్యమాలు, పద్యం పాడేటోడు, పాటలు చెప్పేటోడు, సాహిత్యం మాట్లాడేవాళ్ళు, కథలు, సాహిత్యం, పద్యాలు, పాటలు, ఆర్టికల్స్, ఉద్యమాల్లో పోయి మాట్లాడి మా వంతుగా చేస్తాం, మీకు సహకరిస్తాం, ఇవన్నీ బంద్ చేయాలి. నువ్వు ఊళ్ళో రాజకీయ నాయకుడిగా యుద్ధం చేయడానికి శ్రమించాలా, త్యాగం చేయాలి, యుద్ధంలో పాల్గొనాలి. అప్పుడే నీకు రాజ్యం వస్తుంది. రాజ్యం వీరభోజ్యం, వీరుల భోజ్యం. దానికోసం జరుగుతున్నటువంటి పోరాటం పూలే అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపు చేసి, అంత పెద్ద ఉద్యమం తెలంగాణ గడ్డ మీద చేస్తే మనకి రాజ్యం వస్తే మన జాతులు బాగుపడతాయి. లేదంటే బలవంతుడే మొత్తం ఆక్రమిస్తాడు. బలవంతుడే భూమిని, రాజ్యాన్ని, సంపదని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. భూమిని, రాజ్యాన్ని, సంపదని బలవంతుడే తన దగ్గర పెట్టుకున్నప్పుడు బలహీనుడు మరణిస్తాడు ఆహారం లేక. బలహీనుడి తరఫున యుద్ధం, ఉద్యమం, పాట, ధిక్కారం మొత్తం బయలుదేరితే బలవంతుడి దగ్గర ఉన్నటువంటి సంపద, రాజ్యం లూజ్ అయి విడుదలై పడతా ఉంటాయి కింద. అప్పుడు మనం బతుకుతూ ఉంటాం. ఆ బలవంతుడి మీద యుద్ధం చేయడానికే భారత రాజ్యాంగం వచ్చింది, బలహీనుడి తరపున. అందుకనే ఈ రోజుకి బీసీ ఉద్యమం అంటున్నావు. మరి నీ ఫీజు రీఎంబర్స్మెంట్ లక్షల కోట్లు పోరగాడి సర్టిఫికెట్లు ఇవ్వట్లే, కాలేజీలు ఇవ్వాలి, సర్టిఫికెట్లు ఇవ్వట్లే. ఈ పని ఎవరు చేయాలి? రోజు ఎవరు చేయాలి ఈ పని? ఆడవాళ్ళు గ్రామాలలో ఉద్యమాన్ని ఎట్లా నడిపేయాలో, తెలంగాణ వాదాన్ని, ఆ పంట ఎట్లా పండించాలో వాడు నేర్పిండు. వాళ్ళు నేర్పిరు. వరే ఊళ్ళో ఇంతమంది జనం వస్తారు, రోజు ఒక మీటింగు, తెలంగాణ మీటింగు, మన అమ్మాయిలకి మన పిల్లగాళ్ళకి గోజులు పెట్టి పాటలు పాడిస్తారు, వాళ్ళకు 10,000 ఇసిరేస్తారు, పాటలు పాడాలి. మన దగ్గరికి ఎవడు కళాకారు రాడు, మన దగ్గర ఏం ఛాయ్ కూడా తాపియాం మనం. మన దగ్గరికి ఎప్పుడైనా కళాకారులు రాగా చూసినరా? వాళ్ళని మనవాళ్ళ మేలేస్తాం, వాళ్ళ మనవాడ మేలేస్తాం. మన దగ్గరికి కళాకారులు రారు. ఒకళ్ళు వచ్చిన ఆ కళాకారుని అడుగుతా, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి నువ్వే అని ఉంటాడా? 3 కిలోమీటర్లు పరారైతుడు. అందుకని గ్రామంలో ఏమొచ్చిందిరా ఈ తెలంగాణ వాదం, ఈ మంట వచ్చింది. పైనుంచి కేసీఆర్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, పైన ఉన్న రెడ్డి గారి నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఈ పంట బండి తెలంగాణ వాదాన్ని ఊళ్ళో లేపు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టు, అందరూ ఈ ఎమోషన్లో ఇరుక్కోవాలా, తెలంగాణ వాదం అని ఎగిరిపడాలి, ఎగిరిపడ్డ దాంట్లో రాజ్యం రావాలి. ఈ ఆలోచన మనకు వచ్చిందా ఎప్పుడన్నా? ఒక వాదం,
అది స్వాతంత్రోద్యమం కావచ్చు, తెలంగాణ వాదం కావచ్చు, కమ్యూనిస్టు శ్రామిక కార్మికుల పేదల ఉద్యమంగా అందులోంచి వాళ్ళు రాజ్యం తీయవచ్చు, ఎన్టీ రామారావు చెయ్యూపి తెలుగు వారి ఆత్మగౌరవం కావచ్చు. ఏది వచ్చినా తెలుగు వారి ఆత్మగౌరవం అని వాళ్ళకే రాజ్యం, తెలంగాణ ఆత్మగౌరవం అని వాళ్ళకే రాజ్యం, భారతీయుల ఆత్మగౌరవం అని అగ్రవర్ణాలకే రాజ్యం, హిందువుల ఆత్మగౌరవం అని వాళ్ళకే రాజ్యం. ఇది బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం, ఇది మనకే రాజ్యం. ధరణి ఉండదు, ఇక ధరణి పేరు ఉండదు, మా భూమి అని పేరు ఉంటుంది. దాంట్లో భూమి అంతా మాదే, భూమి అంతా మాదే. ల్యాండ్ కమిషన్ వేస్తాం, ల్యాండ్ కమిషన్ విచారణ 500 సంవత్సరాల నుంచి ఎవరిదిరా ఈ భూమి అని లెక్కలు తీస్తాం. ఇదే చిరంజీవి గారిని పెట్టి లెక్కలను తీస్తాం సార్, కూర్చొని లెక్కలను తీసి భూమి పంచుకుంటాం. ల్యాండ్ కమిషన్కి సాకలేయలమ్మ ల్యాండ్ కమిషన్ అని పేరు పెడతాం. ఇది జరిగిద్దనే మనకు రాజ్యం రానియట్లే, ఇది జరుగుతుందని మనకు రాజ్యం రానియట్లే. కానీ ఇదే జరగాలి. ప్రకృతిలో మనకి అనుమానం రానియట్లే, ప్రకృతిలో అనుమానం రానియట్లే. చర్యకి ప్రతిచర్య, ఇది నేచర్ సైన్స్. ఇది ప్రకృతి గుణం. చర్యకి ప్రతిచర్య ప్రకృతి గుణం. మరి రెడ్డి గారు కొడతాడు, మనం ప్రతిచర్య ఎందుకు చేయలే? ఎలాదర కొట్టిండు, మనకు ప్రతిచర్య ఎందుకు చేయట్లే? నీకు మత్తు ఇంజక్షన్ ఇస్తే ప్రతిచర్య ఎట్లా తెలిసింది? నీకు అనస్థిషియా ఇస్తే ప్రతిచర్య ఎట్లా తెలుస్తుంది? అంటే నీవు బానిసగా తన దగ్గర మోసపోయి దాడికి గురై దోపిడీకి గురవుతున్న సంగతి కూడా నీకు తెలియదు. నిన్ను దోపిడీ చేసేవాడే నీకు భగవంతుల్లా కనిపించినప్పుడు నీ నుంచి ప్రతిచర్య మిస్ అయిపోయింది. పాలమూరు యూనివర్సిటీలో స్వరాజ్య పాదయాత్ర చేస్తుంటే నాయం కుమారస్వామి లోపలికి, నా స్నేహితుడు లోపలికి ఆహ్వానించి మీటింగ్ పెడితే ఆ యూనివర్సిటీలో ఈ న్యూటన్ చెప్పిన చర్యకి ప్రతిచర్య లేదు మన నుంచి. ఎంత గొప్ప సైన్స్ రెడ్డి వెలమదొరలది. ఇప్పుడు రెడీ కాసుకొని ఉన్నాడు చెన్నయ్య. బ్రాహ్మణుడు అనడేంటి సార్, అక్కడి నుంచి కదా మంట అంట సార్. ఆయన అంతిమ లక్ష్యం నాకు నువ్వు అనవు సార్, మాకు ఎత్తుగడలేదు. మీ కార్యకర్తలు మీరు రోజు కష్టపడి గ్రామం పోవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏమనొద్దు. మాకు కొన్ని లెక్కలు ఉంటాయి మా దగ్గర. దేవుడు ఉన్నాడు అని కూడా అంటున్నాం. ఒకేసారి దేవుడు లేడు అని తిరగం. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలే దేవుళ్ళు కాబట్టి దేవుడు ఉన్నాడు. మేమే దేవుళ్ళం. మా రక్త మాంసాలతో సమాజాన్ని కంటున్నాం, సమాజాన్ని పెంచి పోషిస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ అందుకనే నేను భారత గణతంత్ర రాజ్యాంగ పార్లమెంటు దేవాలయాన్ని కట్టాను. ఆ దేవాలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠిద్దామనుకుంటే దెయ్యం వచ్చి కూర్చుంది అన్నాడు. ఏ దేవుణ్ణి అన్నాడు? కూర్చోబెట్టాము బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని చట్టసభల్లో కూర్చోబెడతాడట అంబేద్కర్. కూర్చోబెడదామనుకునేసరికే అగ్రవర్ణ దేయాలు వచ్చి కూర్చున్నాయి అన్నాడు. ఇది అర్థం కాకపోయా. ఇప్పుడు ఏం చేయాలి? అభిముఖ రాజకీయం. ఏమి అభిముఖం? కేసీఆర్ వెలమరాజ్యానికి రేవంత్ రెడ్డి అనే రెడ్డి సాంస్కృతిక పునర్జీవ నిర్మాత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు రెడ్డి ప్రచారక్. మరి కోదండరామిరెడ్డి ఎవరు? రెడ్డి ధర్మ ప్రచారక్ ఆయన. వీళ్ళిద్దరు లక్ష్యం ఏంటి? ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ 3.5 కోట్ల మందికి రాజ్యం రావాలి అని చెప్పిన వాడు 3.5 కోట్ల మందికి రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు మాట్లాడలేదు? ఒక పొలిటికల్ సైన్స్. నీకు అన్ని దేశాల ఉద్యమం తెలుసు కదా. అమెరికాలో ఏం జరిగింది, జర్మనీలో ఏం జరిగింది, ఫ్రాన్స్లో ఏం జరిగింది, చైనాలో ఏం జరిగింది. ఒక రాజ్యాన్ని తీసి ఒక రాజ్యానికి వచ్చే ప్రజలు తమ రాజకీయ ప్రాతినిధ్యం అడగకుండా రాజ్యం తెచ్చుకుంటారా? ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో భూమి తగాదా అయింది. ఆ భూమిలో నీ వాటా ఎంత మాట్లాడకుండానే ఒక కులం ఇంకో కులం మీదకి పోతుందా? అందులో నీ వాటా కావాలిగా. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ రెడ్డి రాజకీయం బయలుదేరి ఆయన ఏ విధంగా అభిముఖంగా వెలమరాజ్యానికి అభిముఖంగా తయారైందో, తమ రెడ్డి రాజ్యం ఎక్కడి నుంచి వస్తుందో అదంతా మేల్కొలిపోయింది. రెడ్లు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు దెబ్బకి
రెడ్లు మొత్తం బానిసలైపోయారు కమ్మరాజ్యం కింద. కేసీఆర్ దెబ్బకి తెలంగాణలో రెడ్ల కోరలు పోయి రెడ్డి రాజ్యం కింద బానిసలైపోయారు, వెలమ రాజ్యం కింద. సారీ, కేసీఆర్ దెబ్బకి రెడ్లు మొత్తం, సురేష్ రెడ్డి కూడా పోయి వెలమ రాజ్యం కింద బానిస, అంత పెద్ద భూస్వామి. అట్లా ఒక్కొక్క రెడ్డిని కూరలు తీయండి రా, తీసుకొచ్చి నా కాడ పడేయండి, బానిసగా పడి ఉంటాడు, ఈ రెడ్ల గొడ్లతోటి ఒట్లు పండిస్తా అని చెప్పిండాడు. ఒక్కొక్క రెడ్డిని తీసుకొచ్చి ఆడ పడేసారు, ఇది మొత్తం చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అమ్మా, నా రెడ్డి జాతిని బానిసలుగా మార్చారు, ఏడ్చిండట పాపం. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. శవం కాడ కూడా నవ్విండి ఈ మధ్య, ఎక్కడ చనిపోయిన కాడ అక్కడ కూడా నవ్విండాడు పాపం. అలా యాక్చువల్గా నవ్వద్దు. ఇప్పుడు వెంకటేష్ సినిమా యాక్టర్గా వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, వాడి ముఖంలో ఏ యాక్షన్ కనపడదు. వాడు ఫ్యామిలీ స్టార్, వాడు కూడా హీరో. ముక్కు లేని నాగార్జున కూడా హీరో. ముక్కు లేదు అతనికి, సినిమా ఇండస్ట్రీలో ముక్కు ఉండాలి ఫస్ట్, ముక్కు లేదు నాగార్జున. అందుకే కుబేర సినిమాలో వాడిని ఎప్పుడు ఏ సినిమాలో ఇట్లా చూపించారు, ఫ్రంట్ చూపిస్తారు ముక్కు దొరకొద్దని. ఫస్ట్ టైం కుబేరాలో సైడ్ చూపించారు, వాడు ముక్కు లేదని తెలిసిపోయింది. అందుకే ఆ సినిమా సర్వనాశనం అయింది పాపం. ఇక మా ఇలాంటి ముచ్చట్లు చెప్పాలి ప్రసాద్ టీచర్కి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ వాడే, మీ చుట్టమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి తన అభిముఖంగా తయారు కావడానికి కేసీఆర్ దగ్గర ఉన్న బలైపోయి, కోరలు ఎగిరిపోయి, వీరత్వం ఎగిరిపోయి, వీరి జీవితాన్ని మర్చిపోయి బానిసలుగా మారిన రెడ్లందరినీ పోగు చేయడం మొదలుపెట్టిండు. ఒక్కొక్క రెడ్డిని ఆర్గనైజ్ చేసిండు. పోచారం శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడా? చూసిర్రు ఆయన ఎప్పుడన్నా? అతన్ని తీసుకున్నాడు. అట్లా ప్రతి బానిసైన రెడ్డిని ఆర్గనైజ్ చేసి రెడ్లందరినీ పోగేసి కేసీఆర్ రాజ్యాన్ని రెడ్లతో సమాధి చేయించింది. ఎప్పుడు మరి వీళ్ళు బానిసలు? కేసీఆర్ దెబ్బకి బానిసలైనరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు దెబ్బకి బానిసలైనరు రెడ్లు. కమ్మలంత జనాభా 1% లేరు, వెలవలంత జనాభా 0.1. ఈ చిన్న జనాభా వాళ్ళు రెడ్డి సైనికుల్ని సోల్జర్స్గా మార్చుకున్నారు. వాస్తవానికి రెడ్లు చాలా సిన్సియర్గా ఉంటారు. రెడ్లు ఫ్యూడల్ వర్గం ఒకటైతే రెడ్లు మధ్యతరగతి స్మార్ట్ బానిసల రెడ్లు ఒక వర్గం ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో భూస్వాములైనటువంటి రెడ్లు కాంగ్రెస్లో ఉంటే మధ్యతరగతి స్మార్ట్ బానిసైన రెడ్లని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, తర్వాత కేసీఆర్ తీసుకున్నాడు. చాలామంది రెడ్లకి హ్యూమన్ ఫేస్ ఉంటుంది. ఊళ్ళను కూడా వాళ్ళ భూములు అమ్ముకొని సాగిన సంఘటనలు ఉన్నాయి రెడ్లు. కానీ ఇప్పుడు మీ రెడ్లలో 2 కులాలను చేస్తాం మేము. నువ్వు ఎట్లా కుల వ్యవస్థను సృష్టించినావు, మేము కూడా కులాలను పెడతాం. ఆయన పెట్టాలన్నా కుల వ్యవస్థ? మేము పెట్టకూడదా? మేము కూడా పెడతాం. రెడ్లల్లా మదగజాల రెడ్లు ఒక కులం, మనసున్న రెడ్లు ఒక కులం. మేము 2 కులాలు పెట్టినాం. వాడు కులాలు పెట్టింది కులాన్ని నిర్మించడానికి, మేము కులాలు పెట్టేది కులాన్ని నిర్మూలించడానికి. మనసున్న రెడ్లు అయితే 90% మంది మనసున్న రెడ్లే. ఈ మీడియా సందర్భంగా చెప్తున్నా అనిల్, 90% మంది రెడ్లు మనసున్నోళ్లే. కానీ ఎదవ భూస్వామ్య రెడ్డి పెట్టుబడిదారి రాజకీయం మొదలుపెట్టాక ఆ దొరలైన రెడ్లను చూసి మనసున్న రెడ్డి వాడు కూడా మారిపోయింది. అటే పోయిండు. అటే మారిపోయి ఇతను కూడా వాళ్ళలాగా మారిపోయింది. ఇప్పుడు అందులో మనసున్న రెడ్లు 1% మిగిలి ఉన్నారు. ఆ 1% రెడ్లని మనం తీసుకోవాలి, మనసున్న రెడ్లని. ఎందుకంటే మనది హ్యూమనైజ్, మానవీకరణ ఉద్యమం, మనది దేశం కాదు. మనది ప్రజాస్వామ్య సూత్రం చెప్పేది శత్రువుని న్యూట్రల్, తటస్థం నుంచి డిక్రీజ్ చేసి 0 చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనలో కలుపుకోవటం. గన్నుపెట్టి కాల్చదు ప్రజాస్వామ్యం, గుండె మీద గన్నుపెట్టి కాల్చదు, గుండెని మార్చింది ప్రజాస్వామ్యం.
గుండెని మారుస్తుంది. అందుకనే ఇంత పెద్ద ఉద్యమానికి రేవంత్ రెడ్డి రెడ్లను ఆర్గనైజ్ చేసి ఆ రెడ్డి బానిసలందరినీ తయారు చేసి మన రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవాలని అన్నిటికీ ఎదురుపడ్డాడు. తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోయిండు. ఆడ మీటింగ్ జరుగుతుంది. ఎందుకో వేమరాజ్యం మీదకి వస్తున్నా అనే సిగ్నల్ ఇచ్చిండు. తారణ పట్టుకుంటే పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నాడు. ఇదే పోలీసులతోటి నిన్న అరెస్ట్ చేపిస్తా అని కేసీఆర్ మీద సవాల్ ఇచ్చిండు. రేపు కేసు పెడితే నీ మీద నేను కూడా రేవంత్ రెడ్డి రాజ్యం దింపి నా రాజ్యం రావడానికి ఇదే పోలీసులతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తానని చెప్దాం. ఇది రాజకీయం. ఇంకో విషయం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం మనం చేసింది పాలిటిక్స్. తర్వాత మనం బానిసలం అయిపోయాం. ఇప్పుడు ఇంకా పెద్ద బానిసలం అవుతున్నాం. ఇప్పుడు మనం ఈ పూలే అంబేద్కర్ రాజ్యాంగ వారసత్వంతో మళ్ళీ పాలిటిక్స్ చేయాలి. మనం ఇక్కడతో ఆపోద్దు. జోలపాటలాగా యూట్యూబ్లో వచ్చి చూడొద్దు. ఏం మాట్లాడింది సార్ మీరు? మాట్లాడితే నీకేం వచ్చింది, నాకేం వచ్చింది? ఏమొచ్చింది నీకు? నేను మాట్లాడితే నాకు అసహ్యం కలుగుతున్నాయి ఈ మాటలు. మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నా సార్, మీతోటి సెల్ఫీ దిగుతుంది సార్. ఏమొచ్చింది నీకు? పూలే అంబేద్కర్కి ఏమొచ్చింది? రాజ్యాంగం ఎట్లా ప్రాణం పోసుకుంటుంది నీ మాటతో? నా ఉద్యమానికి ఏమొచ్చింది? చచ్చిపోయిన నీ తల్లిదండ్రులకి ఏమొచ్చింది? బతుకున్న నీ తల్లిదండ్రులకి ఏమొచ్చింది? యూట్యూబ్లో చూస్తే యుద్ధానికి సిద్ధంగా ఆ సమాచారంతో బతికిన నాడు పౌరుషంగా రోషంగా బయలుదేరదాం. ఆత్మగౌరవంతో. ఊళ్ళో మనల్ని దోపిడీ చేసిన రెడ్డి వెలమ దొరల భూస్వాముల మీద అభిముఖంగా రాజకీయ కార్యక్షేత్రాన్ని నీ ఇంటి నుంచే మొదలుపెట్టు. ఊళ్ళో ఎట్లా రాజకీయం చేయాలనో ఆర్గనైజ్ చేద్దాం. వాళ్ళు ఎత్తుగడేసిండా నిన్ను దించడానికి? నువ్వు ఒక ఎత్తుగడే. రేవంత్ రెడ్డికి నిద్ర లేదు. అనుక్షణం ఎత్తుగడలే కేసీఆర్ మీద. మొత్తం పాలిటిక్స్కి తనే. బీసీ ఉద్యమానికి ఆయనే నాయకుడు కాదు. ఎందుకు? అసలు బీసీల నుంచి లేడుగా విప్లవకారుడు. కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా ఆయన నాయకుడు అట పాపం. కాబట్టి మనం రాజకీయమే ప్రాణం. పాటమ్మ ప్రాణం కాదు. ఎవరో పాట అంటే ప్రాణం అట. ఆయనకి పాటే ప్రాణం అట. పాట కాదు, రాజకీయమే ప్రాణం. ఎందుకు? మానవుని నిర్దేశించేది పాలిటిక్స్. మానవుడి జీవన గమనాన్ని నిర్దేశించేది పాలిటిక్స్ మనం చేయాల్సింది. ఒక 30 ఏళ్ల వీరుడు, పూలే అంబేద్కర్ ద్వారా చదువుకున్న వీరుడు, యువకుడు రాజకీయం చేయకుండా నువ్వు పెందలాడి ఇంటికి పోయి పండుకుంటావు. పోదిని ఎట్లా నిద్రపడుతుంది మీకంటున్నా? అందుకోసమే తెలంగాణ గడ్డ మీద రెడ్డి వేలమ భూస్వాములు తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకొని తమ రెడ్డి వేలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడానికి తెలంగాణలో జేఏసీ ఎట్లా పెట్టినరో అదే తెలంగాణలో దానికి ఇరుగుడు మంత్రంగా రాజ్యాంగం ప్రకారం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పురుడు పోసుకుంది మార్చి 31వ తారీఖున. మొన్న ఊడిపోయంగానే యూట్యూబ్లో వింటున్నాను మీలాగా నేను అంతే కుదిరిద్దా? ఏప్రిల్ 14వ తారీఖున మహబూబ్ రథయాత్ర పెట్టిన వీళ్ళందరూ వచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్న మేధావులు అందరూ వచ్చిండ్రు. అందరి మధ్యలో అందరి ఆశీస్సులతో వాళ్ళ జేఏసీ జన్మించిన 15 రోజులకి ఆదిలాబాద్లో యాత్ర బయలుదేరింది. ఏమిటి ఆ యాత్ర? తెలంగాణ వచ్చినాక హాస్పిటల్ లేవు, ఇక ఊళ్ళలో లేవు హాస్పిటల్ మందులు లేవు, ఐరన్ ట్యాబ్లెట్లు లేవు. మన అమ్మకి నెత్తురుకి మందులు ఇవ్వడానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు లేవు. ఆడ టీబీకి మందులు లేవు. మనకి టీవీలు వచ్చినాయిగా, మొత్తం ఊపిరితిత్తులు బగలగొట్టుకొని రిచ్చాలు దొక్కినాక హైదరాబాద్లో రిచ్చాలు దొక్కేది వెలమ దొరలా, రెడ్డి దొరలా? దుబాయ్ పోయి శవాలు వచ్చేది బీసీఎస్సీ. దుబాయ్ని కట్టిరుగా నిజామాబాద్ వాళ్ళు, రక్తం పోసి ఆడ దుబాయ్ని కట్టిరుగా. దుబాయ్ మనం కట్టితే మళ్ళీ ఈ వెలమరెడ్డి దొరలో దుబాయ్లో కాంట్రాక్టర్లు అయ్యారు. మళ్ళీ ఆడ మనమే అక్కడ మనం ఇల్లు కట్టాలి. ఎట్లా ఇల్లు కట్టాలి? టైల్ చేయాలి బాత్రూమ్కి, ఇల్లు కట్టాలి. మెయిన్గా ఇల్లు కట్టడం కోసం ప్రకృతి ప్రసాదించిన కుటుంబ జీవితాన్ని
కాల్చి బూడిద చేసి పెండ్లైన 3 రోజులకే దుబాయ్ శవం అది వస్తుంది. ఎవడి వల్ల దుబాయ్ పోయినావు? ఎవరి వల్ల నువ్వు దుబాయ్ పోతున్నావు? భార్యా పిల్లల్ని కన్నతల్లిదండ్రులని వదిలిపెట్టి దిక్కులేని శవమై వచ్చి నీ తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నావు. ఎందుకు దుబాయ్? ఇక్కడ నీ రాజ్యం నీకు భూమి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు ఉపాధి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు హాస్పిటల్ ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు ఇల్లు కట్టియలేదు కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకుందామని దుబాయ్ పోయి డబ్బులు తీసుకోవడానికి పోయి శవ వయసు చచ్చిపోయి వచ్చినావు. మంచి వయసంతా రక్తమంతా, వయసులో ఉన్న రక్తం అంతా దుబాయ్ పోయి రక్తం దుబాయ్కి అర్పించి వచ్చినావు. పిప్పై వచ్చినావు. లాస్ట్కి వాడు పీల్చి పిప్పి చేసి వదిలేసిండు. ఏ రెడ్డి దూర అన్న వెలమ దూర పోయిండా? బొంబాయిని కట్టినాం. పోయి మనమే బొంబాయిని కట్టింది. మనమే కరీంనగర్ బీసీఎస్ ఎస్టీలు బొగ్గుబాయిలో పోయి గడ్డపార తీసి బొగ్గును తీసి అన్నీ మనమే. నీకు ఇల్లు కట్టితే గవర్నమెంట్, నీకు 4 ఎకరాల భూమి పంటలు పండే భూమి ఇచ్చి నీకు ఇల్లు కట్టి నీకు ఉపాధి ఇస్తే నువ్వు ఎందుకు పోతావు దుబాయ్? ఇది సామాజిక బాధ్యత. ఇది మన పూర్వీకులకు అందించే వారసత్వం. ఇదే రాజకీయ యుద్ధం. ఈ యుద్ధంతో ఫూలే అంబేద్కర్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కాటమరాజు, పండగ సాయన్న, సమ్మక్క సారలక్కల వారసత్వం అంటే ఇదే. రాజ్యాంగం మనల్ని కోరింది ఇదే. రాజ్యాంగ ఆయుధాలు నీ చేతికిచ్చే, అశోక రాజ్యం దమ్మని ఫిలాసఫీ ఇచ్చే, నేను చదివిచ్చే. 3 పనులు చేసిందిగా ఉద్యమం. 3 పనులు చేసి ఏం చేస్తున్నావు మరి? నువ్వు ఏం పని చేస్తున్నావు రాజకీయం చేయకుండా? వాళ్ళ రాజకీయాల గురించి 24 గంటలు మాట్లాడుతున్నావు. వాళ్ళ రాజకీయాల గురించే నువ్వు మాట్లాడుతున్నావు. మరి వాళ్ళని పొందబెట్టడానికి రా. నువ్వు అయ్యో రాజకీయాల నుంచి కౌంటర్గా రా. అందుకనే ఈ రాజకీయమే వృత్తిగా తీసుకోండి. తిండికో కుటుంబానికో పోషించడానికో 10 గంటలు కేటాయించండి. 10 రూపాయలు ఇంట్లో ఇవ్వండి. రాజకీయం చేద్దాం. రాజకీయం చేయకపోతే మీ నాయకుడిని రాజకీయ హత్య చేస్తారు. మనందరం రాజకీయం చేస్తే వాడిని రాజకీయ హత్య చేస్తాం. మాకేం దుష్మన్ రా రేవంత్ రెడ్డితో, కేసీఆర్తో మాకేం దుష్మన్? మాకు రావాల్సిన భూమిని, మాకు రావాల్సిన సంపదని, మాకు రావాల్సిన రాజ్యాన్ని అక్రమంగా 90% మా చేతిలో మా కడుపులో ఉన్నది పీక్క తిన్నావు కాబట్టే నువ్వే దుష్మనివి నాకు. నువ్వు మా అందరికీ సమానంగా పంచి మా అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటే నీతో మాకు వైరమేది? నువ్వు మాకు దుష్మని ఎందుకైతే? మాకు రావాల్సిన రాజ్యం, మా అణగారిన కులాల అసెంబ్లీలో పోవాల్సిన 60 స్థానాల్ని నువ్వెవరా తీసుకోవడానికి? రాజ్యాంగం చెప్పిందా నీకు? మన లక్షల కోట్ల కాంట్రాక్టు పోర్ట్ సిటీలో కాంట్రాక్ట్స్ అని మొత్తం ఇస్తున్నావు. ఎవరికి ఇచ్చినావు? కులగానతోటి ఓ బీసీ కాంట్రాక్టర్కి ఇచ్చినావా? ఎస్సీ కాంట్రాక్టర్కి ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? ఆ రాహుల్ గాంధీ ఆడ పిచ్చోడో మంచోడో తెలియదు. అతను రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి పొగుడుతుండ. బీఆర్ డబ్బులకు పొగుడుతాడా దేనికో తెలియదు. ఇవన్నీ అర్థం చేసుకొని మన రాజకీయం చేయడానికి, మన బీసీఎస్సీ ఎస్టీ రాజకీయం చేయడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ పుట్టింది. ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ 10,000 గ్రామాల్లో రాజులను పుట్టిస్తుంది. మన వర్గాల నుంచి రాజులను పుట్టిస్తుంది. రాజులను పుట్టేయడమే కాదు, వేల సంవత్సరాల క్రితం చనిపోయిన బొందల నుంచి, శ్మశానం నుంచి మన తాతల, అమ్మమ్మల, నానమ్మల చేతులను కూడా పుట్టిస్తుంది పైకి. వాళ్ళకి నివాళి ఇవ్వడానికి, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ బ్రతుకుని ఒక్కసారి వాళ్ళ ఆత్మలకి ఆనందం కలిగేయడానికి మన రాజ్యానికి రావాలి. ఇదే మన బాధ్యత, మన ధర్మం, ఇదే మన స్వధర్మం. పరధర్మం నుంచి బయటికి వద్దాం. స్వధర్మ రాజకీయాలు, స్వశక్తి రాజకీయాలు చేద్దాం. దీనికోసమే బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ గడ్డ మీద జేఏసీ నిర్మాణమైంది. ఇది గ్రామం విస్తరించి ప్రతి గ్రామంలో అభిముఖ రాజకీయాలు చేద్దాం. ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు మాటల్లో పౌరుషంగా మాట్లాడినా మీ ఓన్ని గల్లబెట్టేటోళ్ళం కాదు, కొట్టేటోళ్ళం కాదు. మేము అందరం కొట్టేటోళ్ళు అయితే మీరు మిగులుతారా? అసలు మీరు మిగులుతారా అంటనా? మేము అందరం నిర్ణయించుకుంటే మీరు మిగులుతారా? ఏనాడైనా ఇంత దోపిడీ చేసిన కానీ ఒకరిని గల్లా పెట్టి కొట్టి చంపినాం ఎక్కడన్నా మాకు ఆ చరిత్ర ఉందా? ఊరిని సాధినాం. నువ్వు కొట్టినా తిట్టినా ఊరిని సాధినాం.
మేము తాగినాం ఊరిని బతికిచ్చినాం మేము. అందుకనే నేనేమంటున్నానంటే తెలంగాణ గడ్డ మీద 40,000 చెరువులు నిర్మాణం చేసిన ఈ చేతులు 40,000 చెరువుల కింద 4 కుంటల భూమి లేకపోయాయి. పద్మశాలకి మాలమాదిగానికి భూమి లేకపోయాయి, చెరువు దొంగినోడికి భూమి లేకపోయాయి, బావి దొంగినోడికి మంచినీళ్ళు ముట్టుకునేపోయి, పంటలు పండించినోడికి భూమికి తిండి లేకపోయాయి, పంటలు పండించి చెరువులు దోవి బాములు దోవి రక్తం లేక చనిపోయాయి టీవీలు వచ్చి. దీన్ని మొత్తం పరిష్కరించాల్సిందే. అందుకనే నేను పెట్టుకున్నది పెద్ద పంచాయతీ, చిన్న పంచాయతీ కాదు, అతిపెద్ద పంచాయతీ ప్రపంచంలోనే. ఈ పంచాయతీ తేల్చాల్సిందే. ఈ పంచాయతీలో నేరస్తుని పట్టుకోవాల్సిందే, దోషిని పట్టుకోవాల్సిందే. దోషిని నడి బజార్లో ప్రజాస్వామ్య గొడ్డలతో నరకాల్సిందే, ఓటు గొడ్డలతో. దానికోసం అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, అనేక మంది ఈ జేఏసీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇది స్వశక్తిగా స్వధర్మంతో నడిచేది. అందరం తలా ₹1 వేసి నడిపించుకోవాలి. దీన్ని నీ పార్టీ నీకు ఉండొచ్చు, నా పార్టీ నాకు ఉండొచ్చు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇది అందరి కోసం పుట్టినటువంటి ఉమ్మడి వేదిక. ఇది రాజ్యాన్ని తీసుకొచ్చి మన రాజ్యాంగ హక్కుల్ని కాపాడి రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేది. రేపటి రోజున 52% బీసీల రిజర్వేషన్ కావాలి. స్థానిక సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్లలో కావాలి రిజర్వేషన్, కేంద్ర పరిశ్రమలో కావాలి రిజర్వేషన్, పార్లమెంటులో కావాలి బీసీలకు రిజర్వేషన్. 15 ఎస్సీ నుంచి 20% మాకు రిజర్వేషన్ కావాలి, ఎస్సీలకి 10% నుంచి, ఎస్టీలకు 7% నుంచి 10% కావాలి. మొత్తం 80% రిజర్వేషన్స్ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక యుద్ధం చేయబోతుంది జేఏసీ తెలంగాణ గడ్డ మీద. చూడండి పోరాటం, భావజాల వ్యాప్తితో అందరినీ పోగు చేసి యుద్ధాన్ని మొదలు పెడదాం. ఇది యుద్ధం. తద్వారా భావజాలాన్ని, సమాజంలో హక్కుల కోసం జరిగే వాటాని, అంతిమంగా రాజకీయ సింహాసనాన్ని పట్టుకోవడానికి. నేను బీజేపీ సార్ అని అడిగిన ఒక పెద్ద మనిషిడా, ఉన్నాడా వెళ్ళిండా? నువ్వు బీజేపీ అయితే ఏంది, నేను తల్లిలాగా నువ్వు బీజేపీ తిరిగినా నీ శరీరాన్ని ప్రేమిస్తా. ఎందుకంటే నీ శరీరం ఆ బీజేపీలో కలుపు, నీ ఆత్మను మాత్రం నేను పట్టుకుంటా. ఎందుకు? ఆత్మ సత్యంతో తయారైంది కాబట్టి. నీ ఆత్మ నాదే, ఎందుకు? సత్యాన్ని నీ ఆత్మ. నీ శరీరాన్ని తిప్పు, బీజేపీలు తిప్పు. ఇప్పుడు మన తల్లి ఎంత ప్రేమ ఉంటే 8 పట్టుకుంటుందో తెలుసా? తల్లిని కొట్టినా కొడుకు, చివరికి తల్లినే కొట్టినా, ఎవడు సోపతి చేసి ఇట్లా అయినవరా, నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నారా, ఏమైందిరా నీకని కొడుతుంటే కొడుకు మీద ఏడ్చింది. అంటే ఇతన్ని ఆపరేట్ చేసేది ఎవడు? అక్కడికి పోయిన తల్లి ఆలోచన. ఇతను ఆపరేట్ చేసేది ఎవరు? అట్లనే మన వాళ్ళంతా అనేక పార్టీలల్లో నీకు తెలిసి ఉంటున్నావో తెలవకుంటున్నావో బానిసకుంటున్నావో ఆ పైన ఉన్న భగవంతుడికి తెలుసు. నీ ఆత్మని మాత్రం నేను తీసుకొని పోతా. అందుకని నువ్వు బీజేపీలో ఉన్న చీకట్లు వచ్చి సందా వేసిపో, మాకు చీకట్లు వచ్చి సందా వేసిపో అన్న. మేము అట్లా ఉంటున్నాం, ఆడ దండం పెడితే మరి ఏదో ఒక రోజు వస్తుంది, నీ మనిషివే అనే కాడికి తీసుకురావాలి. చాలా జాగ్రత్త. చీకట్ల సందా వేయాలా, గుడ్డ సాటుకు పోయి ఓటేయాలి. అట్లే మనం అక్కడికి తీసుకురావాలి వీళ్ళని. ఇప్పుడు రెడ్లు కేసీఆర్ చుట్టే తిరిగి 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 పీనిగం చేసి పారేసింది. మానవ బాంబులాగా లోపట్నే పెట్టిండు రేవంత్ రెడ్డి, చంపి బయటకు వచ్చారు వాళ్ళు. మనం కూడా మన మిత్రుడు ఆడనే ఉంటాడు, ఉండు ఆడనే ఉండి ఆడ చంపి ఇక్కడ నీ తల్లికి ప్రాణం పోసిరా. దానికోసం ఈ ఉద్యమం. ఇది యూట్యూబ్లు ఒత్తి చూసి జోలపాటలు పాడేది కాదు. అభిముఖ నాయకత్వానికి బయలుదేరి యుద్ధ రణరంగంలోకి దిగి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని నిర్మించి పూలే అంబేద్కర్కి ఘన నివాళి చెప్పడానికి మీరంతా కదిలి జేఏసీలోకి రావాలి ఆహ్వానిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు.